నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. ఇరుకులోనైనా విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. ఇరుకులోనైనా విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. నేర్పించుచుంటివి ఉపదేశ క్రమమును, ఆత్మలో వర్ధిల్లి సౌఖ్యముగా నుండుటకు. నేర్పించుచుంటివి ఉపదేశ క్రమమును, ఆత్మలో వర్ధిల్లి సౌఖ్యముగా నుండుటకు. నీ మహిమైశ్వర్యముతో నన్ను ఏ కొదువ లేకుండా నిలిపితివి. నీ మహిమైశ్వర్యముతో నన్ను ఏ కొదువ లేకుండా నిలిపితివి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. ఇరుకులోనైనా విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. ఇరుకులోనైనా విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. నీ నడిపింపే నా ఊపిరి, నీ నడిపింపే నా ఊపిరి. నీ నడిపింపే నా ఊపిరి, నీ నడిపింపే నా ఊపిరి. నీ నడిపింపే నా ఊపిరి. ఇరుకులోనైనా విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. ఇరుకులోనైనా విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. 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 తన శ్రేష్టమైన ఉపదేశాన్ని మనకి బోధిస్తూ ఆత్మీయతలో మనల్ని వర్ధలింపజేస్తున్న ప్రభుకు ఒకసారి చపలు కొట్టే నామని మహిమపడదాం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని
ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మనతో మాట్లాడేటువంటి మాటలు కొంత సమయం మనం విందాం. ప్రతి ఒక్కరూ తల్ల వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడాడు. అదేవిధంగా ఈ రెండవ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనమందరం మంచి మనసు కలిగి ప్రభు మాట్లాడడానికి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను, మన మనసుని మనం సిద్ధపరచుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరలోక రాజ్యంలో ప్రతినిత్యము పొగడబడుచున్న మా గొప్ప తండ్రి, అదేవిధంగా భూలోకంలో కూడా గణపరుచున్న మా గొప్ప యేసయ్య, మీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి గత వారమంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి మీ సజ్జమైనటువంటి రెక్కల చోటును భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగించి సజీవులుగా మీరు ఉంచారు. మీకు స్తోత్రాలు. ఏ యోగ్యత లేనటువంటి మమ్మలను నీ బిడ్డలుగా చేసుకున్నారు. గొప్ప రక్షణ భాగ్యం కలుగజేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా పట్ల చూపుతున్నటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి ఏమి చెల్లించి మీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభు. అందుకే ఇప్పటివరకు హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాం. మా స్తుతుల పైన మీరు ఆశీనుగా ఉండి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా మేము గణపరచాం. అదేవిధంగా తండ్రి, బిడ్డలు వారి సంపాదనలో కానుక సమర్పించిన రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. ప్రతి కుటుంబంలో సమృద్ధి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సభలో నీ మాట్లాడడానికి మేము సిద్ధపడి ఉండగా మీరు మాతో మాట్లాడండి. అదేవిధంగా ప్రభువా, నన్ను కూడా మీరు బలపరిచి ఎవరికే మాటలు కావాలో మీరే ప్రభువా మాట్లాడి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. మీరు మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి, మా బ్రతుకులు సరిచేయబడతాయి. ఎందుకంటే మీ మాటలో శక్తి ఉన్నది. నీ మాటల్లో ప్రభువా బలం ఉన్నది నాయన. మీ మాటలు మాకు అవసరం కనుక మీరు మాట్లాడు. నా ద్వారా మీరు పలుకుతున్న ప్రతి మాట, మీ మాటని ప్రజలు గ్రహించి మనసు కలిగి వాటిని హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకోవడానికి కృప దయచేయండి. ప్రాముఖ్యంగా మీ రాజ్యానికి చేరడానికి మాకు ఏదైతే ఆటంకంగా ఉందో వాటిని దూరపరిచి మీ యొక్క రాజ్యంలో మేము చేరి నిత్యం మీతో సంతోషించి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మొదటి ఆరాధన మీ నామానికి మహిమగా జరిగించారు, మీకు స్తోత్రాలు. ఈ రెండవ ఆరాధన కూడా మీ నామానికి మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించి సహాయం చేయమని, ప్రాముఖ్యంగా ఈ పరిచర్యలో ఎవరైతే తండ్రి పాలి భాగస్తులై ప్రభా వారి యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా పరిచర్య చేసే వారిని లేవనెత్తండి. పరిచర్యలో వాడబడుతున్న బిడ్డను దీవించండి, సహాయం ఇచ్చేయండి అన్న. ఎవరైతే సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ప్రభా గుప్పులు విప్పుతున్నారో, ఎవరైతే ప్రయాసపడతారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేక మంది ప్రార్థన పౌరులను, పరిచర్య చేసేవారిని, సహకరించేవారిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డలు ప్రభువా, ఇదిగో తండ్రి, సాతాను యొక్క అబద్ధపు మాటలు నమ్మి సంఘానికి దూరం కాకుండా ప్రభువా సంఘంలో ఉండి చక్కగా ప్రభువా సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ మీరు అప్పచెప్పినటువంటి పనిని నిర్వర్తిస్తూ చక్కగా మీలోనే తండ్రి ఫలించడానికి కృప దయచేయండి ఆయన. ఇంకా ప్రభా బాధ్యత లేనటువంటి వారు ఉన్నారు, వారు కూడా బాధ్యత కలిగిన ఆయన నీ పనిలో ముందు కొనసాగిపోవడానికి కృప దయచేయండి. మీరు మాకు పొలాన్ని అప్పచెప్పారు, ఆ పొలంలో మేము అందరం పనివారీగా ఉన్నాం నాయన. మేమందరం మీ పొలంలో ప్రభు నమ్మకంగా పనిచేస్తే మాకు జీతాన్ని ఇస్తానని మీరు సెలవిచ్చారు ప్రభు. ఘనత గౌరవాలు కలుగజేస్తారని మీరు తెలియజేశారు. అవి మేము పొందుకోవడానికి కృప దయచేయండి. మేమందరం కూడా ప్రయాసపడడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలో ప్రతి ఆటంకాలు దూరపరచండి. మీ యొక్క కృపలో తండ్రి సంఘాన్ని మీరు బలపరిచి సహాయం చేసి దీవించమని
యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఉదయకాల సమయంలో మరి ప్రభు చక్కని సందేశాన్ని ఇచ్చాడు. అభిప్రాయం గురించి అంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి కుటుంబము, రక్త సంబంధికులు, బంధువులు, వారి విషయమై మన అభిప్రాయం ఏంటి, మనం ఎలా ఉండాలి. అదేవిధంగా దేవుడు మనల్ని తన పోలికలో, తన స్వరూపంలో తయారు చేశాడు. దేవుని గురించి కూడా మనం ఎలాంటి అభిప్రాయం మనం కలిగి ఉండాలి. కొంతమంది మనుషులను మనం చూసి వాళ్ళు మంచివాళ్ళైనా మంచివాళ్ళు కాదని ఒక చెడు అభిప్రాయం మనం కలిగి ఉంటాం. అది మంచిది కాదు. అభిప్రాయం అంటే ఉద్దేశం. కొంతమంది మంచివారు కాకపోయినా వారిని మనం మంచివారుగా భావిస్తాం, అంటే మంచి అభిప్రాయం కలిగి ఉంటాం. అది కూడా మంచిది కాదు. ఎందుకంటే మంచివారు మంచివారే, చెడ్డవారు చెడ్డవారే. అలాగని చెడ్డవారిని మన మనసులో ఉంచుకొని వారి గురించి మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే దేవుడు వారి పొలాల మీద వర్షాలు కురిపిస్తున్నాడు, వారికి ఎండ కురిపిస్తున్నాడు, వారికి గాలి, నీరు, ఆహారం అందిస్తున్నారు. అదేవిధంగా చెడిపోయిన వాళ్ళకు కూడా దేవుడు అందిస్తున్నాడు. ఆయనకి లేని నొప్పి మనకి ఎందుకు, అవసరం లేదు కదా. ఆయనే సైలెంట్గా ఉన్నప్పుడు మనకెందుకు. అందుకని మనం కూడా ఎవరి గురించి చెడు అభిప్రాయం కలిగి ఉండకుండా ఒక మంచి అభిప్రాయం మనం కలిగి ఉంటాం, మంచిదని. అదేవిధంగా మనం అడిగినది దేవుడు మనకి ఇవ్వకపోతే దేవుడు మంచోడు కాదని చెడు అభిప్రాయం కలిగి, లేకపోతే చెడిపోయిన వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడు, మంచి వాళ్ళకి నేను మంచిగా ఉంటున్నాను, నేను మంచిగా అన్నీ చేస్తున్నాను, నాకు దేవుడు ఇవ్వట్లేదు, నేను అడిగింది ఇవ్వట్లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, నాకు అన్నీ కూడా నష్టాలే, కష్టాలే, అప్పులే, ఆర్థిక ఇబ్బందులే, పంటలు పండట్లేదు, నాకు అన్ని నష్టాలే కలుగుతున్నాయి అని చెప్పేసి మనం దేవుని మీద కూడా చెడు అభిప్రాయము కలిగి ఉండకూడదు. దేవుడు మనకి ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా ఎలా ఉండాలంటే ఏబులాగా ఉండాలి, కానీ ఏబు భార్యలాగా ఉండకూడదు. ఏబు భార్య యొక్క అభిప్రాయం ఏంటంటే అన్నీ ఇచ్చినప్పుడే దేవుడు, అన్నీ పోయినప్పుడు దేవుడు కాదని. కానీ ఏబు యొక్క అభిప్రాయం ఏంటంటే ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా దేవుడు దేవుడు. ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన వారమే, ఆయన కింద దాసులమే అని చెప్పేసి ఆయన విశ్వసించాడు. అదేవిధంగా ఏబుకు వచ్చినటువంటి శ్రమలను బట్టి ఏబు యొక్క స్నేహితులు ఏంటంటే అదేదో తప్పు చేశారని ఒక చెడు అభిప్రాయము కలిగి ఉన్నాం. మనం కూడా ఎవరికన్నా బాగాపోతే వాళ్ళు ఏదో తప్పు చేశారులే, వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎవరికన్నా వాళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారు, ఏదో పాపం చేసి ఉంటారు, మన చెడు అభిప్రాయము వారి మీద కలిగి ఉండకూడదు. సహజంగా జరుగుతూనే ఉంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే సుఖ దుఃఖములు దేవుడు ఏం చేశాడంటే మనిషికి జత చేశాడు. అన్నీ బాగా ఉన్నవాడికి దుఃఖం ఉంటుంది, ఏమి లేనివాడికి దుఃఖం ఉంటుంది. అన్నీ ఉన్నవాడికి సంతోషం, ఏమి లేనివాడికి కూడా సంతోషం ఉంటుందన్నమాట. ఈ రెండు కామన్గా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అందుని బట్టి ఏదో బాధ కలిగింది, శోధన వచ్చిందని చెప్పి, శ్రమ కలిగిందని వాళ్ళు ఏదో తప్పు చేశారు, అదే పాపం చేశారు, వాళ్ళు ఏదో మంచోళ్ళు కాదని చెప్పేసి అని మనం వాళ్ళ మీద చెడు అభిప్రాయము కలిగి ఉండకూడదు. ఎవరైనా సరే మనం మంచి అభిప్రాయం కలిగి ఉంటే మన కుటుంబాలలో ఈ గొడవలు, పోట్లాట్లు ఇవన్నీ లేకుండా ఉంటాయి. ఈరోజున కొంతమంది జీవితాల్లో చెడు అభిప్రాయం కలిగి వారి గురించి వాళ్ళు మంచోళ్ళని చెడుగా చెప్పడం వలన వీళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళని అడగటం, ఇట్లా పోట్లాట్లు, తగాదాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఎవరి గురించి మనం చెప్పుకోకుండా యేసయ్య గురించి చెప్పుకుంటే అసలు ఏ పోట్లాట్లు, ఏ గొడవలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు, ఏ చీకు చింతలు ఏమీ ఉండవు అన్నమాట. అందుకనే సమాజంలో ఒక మనకు కనపడతాయి, 3 కోతులు కనపడతాయి. 3 కోతులు 3 విధాలుగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి తెలుసా? ఒక కోతి ఏమో కళ్ళు మూసుకుంటుంది, ఎందుకు? చెడు చూడకూడదని. ఒక కోతి ఏమో చెవులు మూసుకుంటుంది, ఎందుకు? చెడు వినకూడదు. ఒక కోతి ఏమో నోరు మూసుకుంటుంది, ఎందుకు? చెడు మాట్లాడకూడదని. కానీ విచిత్రం ఏంటంటే ఈ 3 మనం చేసేది. మనం చేస్తాం. చెడు చూడటానికి ఇష్టపడతాం, చెడు వినటానికి ఇష్టపడతాం, చెడు మాట్లాడడానికి ఇష్టపడతాం. మన నోట మంచి చాలా తక్కువ రావడం,
అందుకనే గుణవతి అయిన భార్య గురించి మాట్లాడుతూ ఆమె కృపగల ఉపదేశమే మాట్లాడిద్దంట. ఎందుకంటే మనం చెడు వింటున్నాం అనుకోండి, అవతల వారి గురించి మనకి చెడు అభిప్రాయం కలిగిద్ది. చెడు ఉద్దేశాలు అభిప్రాయం అంటే ఉద్దేశం, చెడు ఉద్దేశాలు కలుగుతాడు. అసలు వినకుండా పోతే ఏ బాధ ఉండదు. అందరిని ప్రేమించడానికి, అందరితో సమాధానంగా ఉండడానికి, అందరితో కలిసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెడు వినకుండా ఉండటమే చాలా మంచిది, చెడు మాట్లాడకుండా ఉండటమే చాలా మంచిది, చెడు చూడకుండా ఉండటమే చాలా మంచిది. ఎందుకంటే వాటి గురించి మనకి చెడు అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా దేవుని గురించి కూడా కొంతమంది భక్తులు, కొంతమంది బైబిల్ గ్రంథంలో ఆయన గురించి చెడు అభిప్రాయం కలిగి అసలు మా ఊరికే రావద్దన్నారు కొంతమంది. అదేవిధంగా పౌలు గారి గురించి కూడా కొంతమంది మెలితే అనేటువంటి దీపంలో ఉన్నటువంటి వారు పౌలు గారికి పావం గరిచినందువలన ఇతడు నరహంతకుడు అని చెప్పేసి చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు. ఎవరైతే చెడు అభిప్రాయం అతడు నరహంతకుడు మంచోడు కాదన్నారో, ఆయన పావం కాటు వలన చనిపోకుండా ఉండేపాటికి మరలా వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా, ఇతడు ఒక మంచోడు అంటల్లా, ఏమన్నారు తెలుసా, ఇతడు ఒక దేవత అని చెప్పేసి అంటే ముందు చెడు అభిప్రాయం కలిగిన వాళ్ళు, తర్వాత మంచి అభిప్రాయం. ఈ ఎందుకు చెడు ఎందుకు మంచి ఎందుకు? ఎవరి మీదైనా మనం ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటే చాలా. ఎందుకంటే ఈ లోకంలో చూడండి, ఇప్పుడు ఎవరినైనా చూడండి, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన గురించి ఎవరైనా అడగండి, లేకపోతే మన గురించి ఎవరైనా అడిగితే మన గురించి మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు, చెడుగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అంటే దేవుడి గురించి కూడా అంతే ఉన్నారు. దేవుడి గురించే మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చెడుగా మాట్లాడే ఉన్నారు. మన గురించి మాట్లాడడం అంత పెద్ద విశేషమే ఉందండి కదా. అందుకనే అందరి ఎడల మనం మంచి అభిప్రాయం కలిగి ఉంటే ఏ గోల, ఏ గొడవలో, ఏ పోట్లాటలు ఏమి లేకుండా ప్రశాంతంగా మన కుటుంబంలో ఉంటాయని చెప్పేసి ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడాడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా అండి, పౌలు గారు మంచివాడు కాదని చెప్పేసి అన్నప్పుడు పౌలు గారు సైలెంట్గా ఉన్నాడు. నేను మంచోడు కాదని నన్ను ఎందుకు అంటున్నారని చెప్పేసి నోరు తెరవల. దావీదు కూడా మంచోడు కాదు, దావీదు వల్లే సౌలు కుటుంబం నాశనం అయిపోయిందని చెప్పేసి అంటే దావీదు ఒక మాట కూడా మాట్లాడలేదు. అర్థమైందా? అదేవిధంగా చెడు అభిప్రాయం కలిగి యేసేపుని అనేక రీతిలుగా హింసలు గురి చేసినప్పటికి కూడా యేసేపు నోరు తెరిచి ఒక్కొక్క మాట కూడా మాట్లాడలేదు. యూదులందరూ కూడా కట్టకట్టుకుని వచ్చి యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నప్పుడు, వాళ్ళందరూ చెడు అభిప్రాయం దేవుని మీద కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు మీద కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు వీళ్ళందరి ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మన గురించి ఎవరైనా చెడుగా చెప్పినా మనం సైలెంట్గా ఉంటే, ఎవరైతే మన గురించి చెడుగా చెప్పారో, ఏ నోరైతే మాట్లాడిందో అదే నోటి ద్వారా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనం మంచివాళ్ళని చెప్పేసి పలికిస్తాడు. ఎప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు వరకు వాళ్ళ వల్లే మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి, సహనం కలిగి ఉంటే, ఎవరైతే మనల్ని చెడ్డవాళ్ళు అన్నారో, ఎవరైతే మన మీద చెడు అభిప్రాయము, చెడు ఉద్దేశము కలిగి ఉన్నారో, వారి నోట దేవుడు మరలా మంచిగా పలికిస్తాడు. అప్పటి వరకు మనం ఎలా ఉండాలంటే సైలెంట్గా ఉంటే దేవుడే కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సరే, మంచిది. ఈ సమయంలో ఒక వంశపు వారి గురించి దేవుడు ఎగ్జాంపుల్గా వారిని చూపించి, ఓ ఇశ్రాయేలు ప్రజలారా వాళ్ళ వల్లే బ్రతకండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఎవరో, ఏం చేశారో, ఎలా ఉన్నారో వారి గురించి ఒక పాఠాన్ని మనం ఈ సమయంలో ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం నుండి నేర్చుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సంతోషంగా వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి నిద్ర వస్తున్నవారు గట్టిగా చప్పలు కొట్టండి. ఎవరు లేరు కదా, ఎందుకంటే ఇప్పుడే కాస్త లోడ్ వేసి ఉంటారు కదా. వేసారా? వేయకుండా వచ్చారా? ఇప్పుడు దాకుంటే అట్ట పాస్టర్ గారు అంటారా? కాబట్టి ఇప్పుడు శరీరం ఏం కోరుకుంటుందంటే విశ్రాంతి కోరుకుంటుంది. కానీ ఇప్పుడు ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు, దేవుని యొక్క వాక్యం వినే సమయం. విశ్రాంతి తీసుకునే సమయం ఎప్పుడంటే 12 గంటల తర్వాత అన్నమాట. తర్వాత చక్కగా మీరు మరలా ఇంకో కోటింగ్ వేసి ఇంకోసారి లోడ్ ఎక్కించి మళ్ళీ నిద్రపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 1 గంట ప్రశాంతంగా వాక్యం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా.
నీరసంగా ఉన్న వాళ్ళు గట్టి చప్పలు కొట్టండి ఒకసారి. ఎవరు లేరా? అందరు యాక్టివ్గానే ఉన్నారు. మరి చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఊపుతూ దేవుని స్తోత్రం చెప్పండి. సరే, మంచిది. వాక్యం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినాలలో యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసం ఇమ్మని సెలవీయగా, అనగా రేఖాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చితేనే. చాలు చాలు చాలు. ఇక్కడ రేఖాబీయులు అనేటువంటి మాట రాయబడింది. రేఖాబీయులు ఎవరు వీరంటే, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు కాదు, ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కాదు వీళ్ళు. మరి వీళ్ళు ఎవరు అని చెప్పేసి ఆలోచన చేస్తే, వీళ్ళు మోషే మామ ఉన్నాడు కదా, ఇతరు మోషే మామ యొక్క సంబంధికులు వీళ్ళు. ఈ రేఖాబీయులు అనేటువంటి వారు మోషే యొక్క మామగారి యొక్క సంబంధికులు అన్నమాట. అయితే వారి గురించి దేవుడు ఇర్మీయాతో చెప్పి వారితో మాట్లాడి, వారి చేత మీరు ద్రాక్షారసము తాగించు, వారి చేత నీవు ద్రాక్షారసము తాగించు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట ఇర్మీయా చేస్తానే ఉన్నాడు, పాటిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా ఈ మాట కూడా పాటిస్తూ వారి దగ్గరికి వెళ్ళి వారిని దేవుని మందిరంలోనికి తీసుకొచ్చి, దేవుని మందిరం దగ్గర ఉన్నటువంటి గదుల్లో ద్రాక్షారసపు గది దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా గ్లాసుల్లో ద్రాక్షారసము పోసి వారిని ఏమన్నంటే, మీరు ద్రాక్షరసము తాగండి అని చెప్పేసి అన్నాడు ఇర్మీయా. అంటే దేవుడు చెప్పాడు కదా అలా చేయమని చెప్పేసి చెప్తే చేశాడు. వారి దగ్గర పెడితే వారు ఏమన్నారంటే, మేము త్రాగము అని చెప్పేసి అన్నారు. ఎందుకు త్రాగరు? దేవుడు త్రాగమంటున్నాడు కదా, మీరు ఎందుకు తాగరు, మీకేమైంది అని చెప్పేసి అంటే, అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? 5వ వచనం నుంచి చదువుదాం. నేను రేఖాబీయుల ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము తాగుడని వారితో చెప్పగా, వారు మా పితరులకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడూ ద్రాక్షరసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతునగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవలని అతడు మాకు ఆజ్ఞాపించను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయాల్లో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుటలేదు. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు, వీళ్ళు యూదులు కాదు, ఇది దేవునికి సంబంధించినటువంటి ప్రజలు కాదు. వీళ్ళు మోషే మామ యొక్క సంతతి వారు. రేకాబు అనేటువంటి అతని నుండి వచ్చినటువంటి వారు వీళ్ళందరూ. వీళ్ళు ఏమైపోయారంటే రేకాబీయులుగా మారిపోయారు. రేకాబీయుల యొక్క సంతతి. అయితే ఇప్పుడు ఇర్మీయా ద్రాక్షారసం పోసి, మందిరంలో ఉన్న ద్రాక్షారసం అదేమన్నా
అపవిత్రమైనది కాదు, లేకపోతే అది మద్యంగా మార్చబడింది కాదు. సాధారణంగా దేవుని మందిరంలో ఉన్నదంటే అది పవిత్రమైనది, మంచిదే. ఆ మంచి ద్రాక్ష రసం తీసుకొచ్చి మీరు ఇది త్రాగండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము త్రాగము అని చెప్పేసి అంటున్నారు. ఎందుకని మీరు ఎందుకు ఈ ద్రాక్ష రసం తాగరు, మీకు ఏమైందని చెప్పేసి అంటే వాళ్ళు అంటారు, మా పితరుడైనటువంటి యెహోనాదాబు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే మీరు ద్రాక్ష రసము త్రాగవద్దు, మీ బ్రతుకు దినములన్నీ కూడా మీరు ద్రాక్ష రసము త్రాగవద్దు అని చెప్పేసి అంటే చూడండి, ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట అంటే రేఖాబీల యొక్క మూల పురుషుడైనటువంటి ఆ వంశంలో వచ్చినటువంటి అతను చెప్పినటువంటి యెహోనాదాబు చెప్పినటువంటి మాటను బట్టి వారు చూడండి అతని మాట ఎంత ఖచ్చితంగా పాటిస్తున్నారంటే అతను లేకపోయినా, అతను చనిపోయినా, అతని పిల్లలు లేకపోయినా ఆ సంతతిలో నుంచి వచ్చేటువంటి వారు ఆయన మాట మేము తప్పకుండా వింటాము, ఆయన మాకు ఆజ్ఞాపించాడు ద్రాక్ష రసము తాగొద్దని, మేము తాగము అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. మేము త్రాగం, ఆ తర్వాత మా భార్యలు త్రాగరు, మా పిల్లలు తాగరు, మా కుమారులు త్రాగరు, మా కుమార్తెలు ఎవరు త్రాగరు. చూసారా, మేము మా పితరుల యొక్క మాట మేము ఎంత బాగా వింటున్నామంటే పురుషులుగా మేము వింటున్నాం, స్త్రీలుగా మా భార్యలు వింటున్నారు, మా కుమారులు కుమార్తెలు కూడా వింటున్నారు. ఏమంటే ఒక మాట అడుగుతాను, మీ మాట వినేటువంటి పిల్లలు మీ కుటుంబంలో ఉన్నారా? నీ పిల్లలు నీ మాట వింటారా? ఒక మాట చెప్తే మాట వింటారా? భర్త చెప్పిన మాటను బట్టి భార్య బిడ్డలు నడుచుకోగలుగుతారు, అంత మంచి కుటుంబం ఉందా? యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు అంటే యెహోషువ మాట వాళ్ళందరూ వింటారు కాబట్టి యెహోషువ ఏమంటున్నాడు తెలుసా, నేను ఒక్కనే కాదు, నేను నా ఇంటి వారు యెహోవాను, అంటే నా ఇంటితో నేను యెహోవాని సేవిస్తున్నా, నా కుటుంబంతో కలిసి. అంటే ఆ కుటుంబం అంతా అంటే అనగా యెహోషువ మాట తన భార్య బిడ్డలంట చక్కగా వింటారంట. ఎవరో గడిచిపోయినటువంటి ఒక ఆయన చెప్పాడు, ఆయన లేడు ఇప్పుడు, కానీ ఆ మాట ప్రకారం వారి వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ మాటను వారు పాటిస్తున్నారు. ఆయన ద్రాక్ష రసము త్రాగొద్దన్నాడు, అప్పటి నుండి వీళ్ళు ద్రాక్ష రసము త్రాగకుండా పర్ఫెక్ట్గా మంచిగా బ్రతుకుతున్నారు, ఆ మాట ప్రకారం బ్రతుకుతున్నారు. ద్రాక్ష రసం ఎంత మంచిగా ఉండా, ఎంత పర్ఫెక్ట్గా ఉండా, ఎంత దాహం వేసినా వాళ్ళు ద్రాక్ష రసం ముట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళ పితరుడు చెప్పాడంట మీరు ద్రాక్ష రసము త్రాగొద్దని, వాళ్ళు త్రాగకుండా మానివేశారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ వారిని తీసుకొచ్చి ఇది త్రాగించి వాళ్ళ ద్వారా ఈ మాట చెప్పి దేవుడు ఎందుకు ఇదంతా చేశాడంటే దేవుడు ఒక మాట చెప్తాడు, వీళ్ళని బట్టి దేవుడు ఒక మాట చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఒక యజమానిగా నేనున్నానంటే నా మాట ప్రకారము నా కుటుంబం వారు వింటున్నారా, వింటలేదా? వింటే కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కనబడతారు. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నారా? లేరు. కారణం ఏంటి? ఒకరి మాటకి ఒకరికి సంబంధం ఉందా? మేము బస్సులోనో ఆటోలోనో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది వేరే వాళ్ళు ఎక్కారు, వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే. ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఎంతమంది పిల్లలు? 4 అయ్యా, నేను నా భార్య 2 పిల్లలు, మొత్తం 4 మా ఇంట్లో. ఒక రైట్ మంచిది, ప్రార్థనకి వెళ్తారా? వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? నేనేమో ఇదిగో ఇది, మా ఆవిడేమో అది ఆ మందిరం, మా కొడుకు పెద్దోడు ఒకడే వాళ్ళకి ఆ మందిరం, మా చిన్నోడు ఒకడేమో. ఈయన నవ్వుకొని బామ్మో 4, ఇంకొక ఇద్దరు ఉంటే ఇంకొక ఇద్దరు కూడా ఇంకా 2 దారులు వెళ్ళిపోయేవాళ్ళం. అయ్యారు ఇంట్లో ఉందో 4 ఏమైపోయారంట? 4 దారులు అయిపోయారంట. బస్సులో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటున్నామండి. నిజమే, ఆయన చెప్పింది నిజమే. ఈరోజున్న ప్రతి గ్రామంలో ప్రతి చోట అలాంటి వారు ఉన్నారు. భర్త ఒక సంఘం అయితే భార్య ఒక సంఘం, లేకపోతే భార్య భర్త ఒక సంఘం అయితే పిల్లలు ఇంకొక సంఘం, పిల్లలు ఒక సంఘం అయితే తల్లిదండ్రులు ఒక సంఘం. ఆ విధంగా ఈ రోజున
కారణం ఏంటంటే సమాధానం లేదు. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు అయిపోయిందన్నమాట. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినే పని లేదు. నా ఇష్టం, నాకు అక్కడ నచ్చింది అంటే వెళ్తా. కాదురా, మనం కుటుంబం అంతా ఒకసారి ఉండాలంటే లేదు, సమాధానం లేదు కుటుంబంలో, ఐక్యత లేదు కుటుంబంలో, ప్రేమ లేదు కుటుంబంలో. చూసారా, వీళ్ళు అన్యులండి, వీళ్ళు అన్యులు. వీళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలంట. అందుకనే ప్రభు చెప్తున్నాడు, వీళ్ళని ఎందుకు ఇక్కడ పెట్టాడో తెలుసా, ఎందుకు రమ్మన్నాడు తెలుసా, ఎందుకు వీళ్ళకి ద్రాక్షరసం ఇచ్చాడు తెలుసా. వాళ్ళ పితరుడు చెప్పాడంట ద్రాక్షరసం తాగొద్దని చెప్పేసి. అంటే వాళ్ళు నోరు కుట్టేసుకొని ద్రాక్షరసం మేము త్రాగము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, ఒకసారి చదువుదాం. ద్రాక్షరసము తాగొద్దు, ఆ తర్వాత మీరు ఇళ్ళు కట్టుకోవద్దు, తర్వాత మీరు విత్తనాలు వేయకూడదు. మీరు ఈ ప్రాంతంలో ఇళ్ళు కట్టుకోవడానికి వీల్లేదు, మీరు ఈ ప్రాంతంలో విత్తనాలు వేయడానికి అనగా పొలాన్ని సేద్యం చేయడానికి వీల్లేదు. మీకు ఏదైనా కావాలంటే పండిన పంట కొనుక్కొని తింటమే తప్ప మీరు ఇక్కడ ఇల్లు కట్టడానికి వీల్లేదు, పంట పండించడానికి వీల్లేదు. జస్ట్ మీరు కొంతకాలం నివసించడానికి గుడారాలు మాత్రమే మీరు వేసుకొని తర్వాత గుడారాలు తీసేసుకోవటం అని చెప్పేసి వాళ్ళ పితరులు చెప్పినప్పుడు అతడు చెప్పినటువంటి మాట ప్రకారం చక్కగా వాళ్ళు పాటిస్తున్నారంట. చూడండి, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు, 12వ వచనం మనం చదువుదాం. అంతటా యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము, యెహోవాకు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలు ఆలకింపరా, ఇదే యెహోవాకు. ద్రాక్షారసము త్రాగవద్దని రేహాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసము త్రాగకున్నారు. అయితే నేను పెందల కడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట. అరే దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా. ఇటు చూడండి, దేవుడు ఎంత బాధపడుతున్నాడు అసలు తెలుసా. దేవుడు అక్కడ వారిని పిలిపించి వారికి ద్రాక్షారసం ఇచ్చి ఒక ఉదాహరణగా వారి ద్వారా ఎందుకు ఇట్లా మాట్లాడించాడు, ఎందుకు చేశాడంటే చూడండి, వాళ్ళ పితరుడైనటువంటి యెహోనాదాబు ద్రాక్షరసం వాళ్ళ కుమారులకి మీరు త్రాగొద్దురా అని చెప్పేసి అంటే వాళ్ళు పిల్లలు త్రాగకుండా మానేశారంట. చూడండి, ఒక తండ్రి మాట కుమారులు చక్కగా వింటున్నారే, ద్రాక్షరసము త్రాగొద్దంటే త్రాగకుండా మానేశారే, ఇల్లు కట్టుకోవద్దంటే ఇల్లు కట్టుకుండా మానేశారే, విత్తనాలు పొలాల్లో విత్తకుండా మీరు మాయండి అంటే మానేశారే. అతని యొక్క మాట వారు ఏ విధంగా వింటున్నారో ఆయన కంటే నేను ముందుగానే పెందలాడేలేసి నేను బోధించినా కూడా నా మాట ఎవరింటలేదంట, ఇశ్రాయేలీలు వింటలేదంట, యూదులు వింటలేదంట. అంటే దేవుని బాధ ఏంటంటే ఒకటి అర్థం చేసుకోండి, దేవుని బాధ ఏంటంటే ఇప్పుడు నేనున్నా, నా కొడుకు ఉన్నాడు హనన్య, అర్థమైందా, నువ్వు ద్రాక్షారసం తాగొద్దంటే వాడు తాగట్లా మానేశాడు, అర్థమైందా. పక్కన ఇంకో కుటుంబం ఉంది, వీళ్ళేమో అన్యులు, వాళ్ళ నాన్న చెప్పాడు మీరు ద్రాక్షారసం తాగొద్దని, మానేశాడు. పక్కన ఇంకో కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో వారికి దేవుడు చెబుతున్నాడు ఏమని, నన్ను వెంబడించండి, నా ఆజ్ఞలు పాటించండి, నేను చెప్పిన దాని ప్రకారం మీరు నడుచుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంటే వాళ్ళంట ఆయన మాట, దేవుడి మాట ఏమాత్రం వింటలేదంట. అంటే ఒక తండ్రి మాట కుమారులు బాగానే వింటున్నారు, కానీ నేను చెప్పేటువంటి మాట యూదులు అదేవిధంగా యూదావారు ఇశ్రాయేల్ వారు వింటల్లా. వాళ్ళు ఆయన ఒకసారి ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ ఏమైపోయింది చెప్పండి ఏమైందంట, స్థిరంగా ఉందంట, నిలిచిపోయిందంట. ఇప్పుడు యిర్మీయా తీసుకొచ్చి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, మా పితరుడైన యెహోనాదాబు తాగొద్దన్నాడు, మేము తాగమని చెప్పేసి అంటే ఆ మాట ఏమైపోయింది, స్థిరంగా నిలిచిపోయింది. కానీ దేవుడు పెందల కాడ లేచి తన ప్రవక్తలను పంపించి మాట్లాడుతుంటే ఆ మాట ఒక్కడు కూడా లెక్క చేయట్లేదంట.
అందుకని ఇప్పుడు దేవునికి ఇక్కడ ఒక బాధ వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇప్పుడు ఇక్కడ మేమేమన్నా వింటలేదా పాస్టర్ గారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఏమో మరి మీరు వింటలేదేమో. అందుకని వింటే ఈరోజు దేవుడు ఎందుకు మాట్లాడతాడు మీతో? వింటలేదేమో, మనం దేవుని మాట మనం వింటలేదేమో, వినాలని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, రేఖాబీల గురించి ఒక విషయం, అదేవిధంగా యూదా ఇశ్రాయేలు గురించి ఒక విషయం మాట్లాడుతున్నాడు. అయితే వీరి గురించి మాట్లాడేటువంటి మాట మనం ఒకసారి ఆలోచన చేస్తే మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ దేవుని యొక్క మాట వినకపోతే ఏం నష్టం కలిగింది, దేవుని మాట వింటే ఎలాంటి లాభం కలుగుద్దో 2 విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజున మనము యూదులుగా ఇశ్రాయేలుగా ఉంటున్నాం, అనగా దేవుని పేరు పెట్టుకున్న ప్రజలుగా మనం ఉంటున్నాం. కానీ దేవుని మాట మనం వింటున్నామా? వింటలేదు. దేవుని చెప్పినట్టు ప్రకారం మనం చేస్తున్నామా లేదా చెప్పండి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక క్రైస్తవ వివాహం ఎలా చేయాలి? పాస్టర్ గారు చెప్తాడయ్యా ఇట్లా చేసుకోవాలి, అన్య సంబంధమైనటువంటి ఆచారాలు, అన్య సంబంధమైనటువంటివి ఏమి ఉండడానికి వీల్లేదు, ఇట్లా పరిశుద్ధంగా వివాహం చేసుకోవాలంటే వింటున్నారా? వింటల్లా. అదే బ్రాహ్మణుడు చెప్పాడు అనుకోండి, మీరు ఇట్లా చేయాలని చెప్పేసి అంటే ఏం చేస్తారు తెలుసా? అట్టాగే అంటే ఎవరు మాట వింటున్నారు? మరి దేవుడికి కోపం రాదా? ఒక సమాధి కార్యక్రమం ఇట్లా చేయాలని చెప్పేసి దేవుడు చెప్పాడు, మరి సమాధి కార్యక్రమం అట్లా చేస్తున్నారా? చేయట్లా, వింటల్లా. మరి ఎవరి ప్రకారం చేస్తున్నారు చెప్పండి? ఎవరి ప్రకారం చేస్తున్నారు? ఇట్లా ఒక చోట ఒక వ్యక్తి చనిపోతే ఆడికి వెళ్ళాం, సమాధి కార్యక్రమం చేసి వచ్చాం. వచ్చిన తర్వాత మామూలుగా వచ్చిన బంధువులకి భోజనాలు చేస్తారు కదా. ఈ వచ్చారు, సమాధి కార్యక్రమం అయిపోయింది, చుట్టాలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏందో భోజనాలు చేయించలేదని చేయించారు. మరి ఎందుకు తీసుకురాలేదని చెప్పేసి అంటే, శవం ఇంటి దగ్గర నుంచి పోయిందాకా భోజనాలు లోపల రావడానికి శవం బయట పోవాలంటే భోజనాలు లోపలికి రావాలంట. సరే, భోజనాలు ఎక్కడ చేయించారు? చాలా దూరంలో చేయించారు. మరి వీళ్ళు ఏం చేయాలి? దూరం చేయించినప్పుడు దగ్గర తెచ్చుకోవాలా లేదా? ఎవరో చెప్పారంట. ఏమని చెప్పారు? వాళ్ళు ప్రార్థన పోయే కుటుంబమే, పెద్ద సేవకుడి దగ్గర పోతారనమాట. అప్పుడు దాకా ప్రార్థనలు జరిగినాయి, అన్నీ బాగానే జరిగినాయి. కానీ ఒకడు చెప్పాడంట, 10 మంది పాస్టర్లు చెప్పిన వినరు, కానీ పనిహిమానుడు ఒకడు చెప్పాడంటే మాత్రం ఏం చేస్తారు? ఖచ్చితంగా చేస్తారు. శవం పోయిన దాకా భోజనాలు తేడానికి లేదని వాడు చెప్పాడంట. వాడు చెప్పంగానే నేను ఆగిపోయారు. ఈ శవం పోయిన తర్వాత ఇక దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. పోయి వచ్చే లోపు ఏమైపోయిందో తెలుసా? వాళ్ళు తేటం లేట్ అయింది, దూరం అయిపోయింది, మొత్తం జంప్. తెచ్చుకున్నదంతా ఏమైపోయింది? ఎవరు చెప్పారు? అంటే శవం ఆడుంటే తింటదాన్ని వీళ్ళకి లేకుండా తెచ్చుకుంటే. ఎదుట్లా పిచ్చి మాటలు వింటారండి, వీటిని పాటిస్తారు, వాటిని తూచ తప్పకుండా పాటిస్తారు. కానీ సేవకుడు చెప్పినటువంటి మాట వినరు. అయ్యా అది కాదు క్రమం, ఇది అని చెప్పేసి అంటే కాదు, మాదే క్రమం. పాస్టర్ గారు అర్జెంటుగా రావాలి. ఎందుకు? ఏంది? ప్రార్థన చేయాలి, పునాది ఎత్తున్నాం, ఇప్పుడే రావాలి, ఉన్న పళ్ళాన్నే రావాలి, మొహం కడుక్కోపోయిన ఇబ్బంది లేదు, నీ జొల్లు కడుక్కోపోయిన ఇబ్బంది లేదు, నువ్వు ఎట్టుండే ఇబ్బంది లేదు, ఇప్పుడే. ఎందుకని? టైం అయిపోతుంది. టైమా? ఏడకి అయిపోతుంది? కాదులే, 8 గంటలకి ముందైతే బాగుంటుందంట. అవునా? మరి నువ్వు 8 గంటల ముందే తింటున్నావు రోజు? ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది నేను చేస్తా, కానీ ఒక సావుడిగా నువ్వు చెప్పింది మాత్రం నేను చేయను. వింటలేదండి. దేవుని బాధ అదే. ఇప్పుడు నేను పెందలాడే లేచి ఏం చేస్తున్నానంట? నేను పెందలాడే లేచి మాట్లాడుతున్నాను అంటే దేవుడు పెందలాడా అంటే అప్పుడు దాకా నిద్రపోయాడని కాదు. దేవుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రవక్తలను పంపించి ఏం చేస్తున్నాడంట? 15 చదవండి. మరియు పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు. ఇర్మియా పెందలాడే లేచి ఆ ప్రజల ఎదురుకి వెళ్ళి మాట్లాడుతున్నాడంట. మరల ఎండబడితే ఎట్టన్నా వెళ్ళిపోతారని చెప్పేసి పెందలాడే లేచి వెళ్ళి మాట్లాడుతా. అయినా కూడా వారి మాట
సేవకుల మాట వింటల్లా, ప్రవక్తల మాట వింటల్లా, ఎవరి మాట వింటలేదు. మరి ఎవరి మాట వింటున్నారు? సాతానుగాడి మాట మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వాడు అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఇది చేయాలంటే ఈరోజు ఇస్తే రకాయ రాల ప్రార్థనకి. ఉదయం ఫోన్ చేసింది, అయ్యా మందిరానికి పాలిష్ బండ్లు ఇప్పిస్తాను నేను, వాళ్ళు అడిగారు ఎన్ని నీట్లు పడతాయో అని చెప్పేసి ఫోన్ చేస్తే, అక్క నువ్వు రావట్లేదా అని చెప్పేసి అంటే, రావట్లేదయ్యా. ఎందుకంటే మా ఊరు చుట్టూ కంపేశారు. అదేందక్క కంపేయటం ఏంటంటే, ఊళ్ళో వాళ్ళు బయటికి పోకూడదంటే, బయట వాళ్ళు లోపలికి రాకూడదంట, బేపన వాళ్ళు వచ్చేదో చేస్తున్నారని చెప్పి. చూసారా, వారి మాట మాత్రం ఏం చేస్తున్నారు? ఊళ్ళో వాళ్ళు బయటికి పోకూడదంటే, బయట వాళ్ళు ఊళ్ళోకి రాకూడదంట. ఏందండి, ఊళ్ళో వాళ్ళు బయటికి పోతే ఏం పోతుంది, బయట వాళ్ళు ఊళ్ళోకి వస్తే ఏమొస్తుంది? అంత భయం గల వాళ్ళు ఎందుకు చేయాలి అన్నీ? మనుషుల ద్వారా కీడు వస్తుందని చెప్పేసి అనుకుంటే ఇంకా మీరు చేసే పూజలు, మీరు చేసే భక్తి ఎందుకు? వ్యర్థమైందే కదా. మరి కంపేసి రానిట్లేదయ్యా, అడబోతు రానిట్లేదు, మళ్ళీ వాళ్ళ మీద తగాదు పెట్టుకోవడం ఎందుకని ఇంకా ఇంటికాడే ప్రార్థన చేసుకుందామని నేను ఇంటికి వెళ్ళిపోయాను. చూసారా, వాళ్ళ మాట ఊరు మొత్తం వింటుంది, కానీ మనం చెబితే పోవాయబో చెప్పేవిలే కానీ అని చెప్పేసి. మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా పాస్టర్ గారు వాళ్ళు అంతే అంటారులే, కానీ మీరు చేసేది కానీ మీరు కానీ కొట్టు కొబ్బరికాయ కొట్టు టబాకా బాంబు ఒకటి వేలు గట్టిగా పేలపోతే ఎవడొస్తాడు ఎవరికి తెలుసు, పేరు ఒకటి పాస్టర్ గారు అంతే అంటారులే. 10 మంది పాస్టర్లు వచ్చినా వినరు, కానీ ఒక్కడ పనిమానుడు వచ్చి ఒక మాట చెప్తే, అరే ఇది చేయకపోతే ఎట్టరా అని చెప్పేసి అంటే వాడి మాట చెప్తారు, కానీ అది చేస్తే అది చేయడం మంచిది కాదని చెప్పేసి 10 మంది పాస్టర్లు వచ్చినా కూడా వినేదే లేదు. ఈ రోజున ఇక్కడగా చాలా చోట్లకి వెళ్తున్నారు, అక్కడ మీటింగులని ఇక్కడ సభలని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. ఎంతమందో పాస్టర్లు చెప్పిన మాటలు వింటున్నారు, కానీ వాక్య ప్రకారం నడుచుకుంటున్నారంటే లేదు. ఇప్పుడు నేను ఒక్కడే కాదు, చాలా మీటింగ్లకు వెళ్తున్నారు, చాలా మంది పాస్టర్లు చెప్పే మాటలు వింటున్నారు. మరి వాక్యానుసారంగా నడుస్తున్నారా చెప్పండి. ఒక ఆమె బాప్తిజం తీసుకుంది. అమ్మ ఎందుకు బాప్తిజం తీసుకున్నావు కదా, మీ ఆయన పోయాడు, ఆయన పోయాడు, ఆయన కూడా బాప్తిజం తీసుకున్నాడు, ఎందుకు నువ్వు ఇవన్నీ మళ్ళీ తగిలించుకున్నావంటే, అది వాడే వేసిందయ్యా, వాడే వేసాడు. అవును, ఆయన కూడా ప్రార్థన పోయేవాడు, ఏగిపోతే అంటే వాళ్ళకి కీడు వచ్చిందంట, అందుకని నాకేసాడు, నేను వద్దన్నానయ్యా. ఆయన ఒక పెద్ద భక్తుడు, మళ్ళీ వారానికి నెలకు ఒక సంఘానికి పోతూ ఉంటారనమాట. ఆయన వేసి నాకు వద్దంటే వేసాడు. ఎందుకు వేస్తున్నావు అని చెప్పేసాడు. మా కీడు రాదు వచ్చిందంట. మరి నువ్వు నేర్చుకునేది ఏంది? పరిగెత్తుతున్నావు కదా, ఎక్కడికో పరిగెత్తుతున్నావు కదా, ఏం నేర్చుకుంటున్నావు, ఏం వింటున్నావు, ఏది దేవుని మాట నువ్వు పాటించేది ఏంది? అన్యులు చేసినట్టే చేస్తున్నావు కదా, వాళ్ళకి నీకు తేడా ఏంటి? ఇంకా మంచిది, అలాంటి వాళ్ళు మన సంఘంలో లేకుండా ఉంటా పోవటమే మంచిదండి, చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళని కూడా ఏం చేస్తూ ఉంటారంటే చెడగొడుతూ ఉంటారు, వాళ్ళు పోవటం బెటరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎవడో ఒక మాట ఒకళ్ళు ఒక మాట చెప్పారని చెప్పేసి ఆ మాటను పట్టుకొని చేస్తున్నారు, కానీ దేవుని మాట మాత్రం వినేవాళ్ళు లేరు. దేవుని బాధ అదే. చూసారా, ఒక యజమాని చెప్తే కుమారులు, ఒక తండ్రి చెప్తే కుమార్తెలు వాళ్ళందరూ తూచా తప్పకుండా ద్రాక్షారసం మీరు తాగొద్దు, ఇల్లు కట్టుకోవద్దు, మీరు అక్కడ పొలాలు వేయొద్దు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా పాటిస్తున్నారు. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి. మీకు నేను పెందలాడ లేచి చెప్తున్నా, మీరు నా మాట వింటలేదని చెప్పేసి దేవుడు బాధపడతాడు. ఎంతకాలం మనం దేవుని బాధ పెడతాం చెప్పండి? నీవు నీ భర్త మాట వినపోతే నీ భర్త ఎంతగా ఫీల్ అవుతాడో తెలుసా? పిల్లలు తల్లిదండ్రుల మాట వినపోతే తల్లిదండ్రులుగా మీరు ఎంత బాధపడతారో తెలుసా? అదేవిధంగా మనం కూడా దేవుని మాట వినపోతే ఆయన ఎంతగా బాధపడతారో తెలీదా? పోషిస్తుందా ఆయన? మళ్ళీ అన్నీ కావాలి. అయ్యా వివాహం అప్పుడు వర్షం అసలు రాకూడదయ్యా. మరి ప్రార్థనాపూర్వకం చేస్తున్నావా వివాహం? డీజేలు లేకుండా, ఈ తంత్రాలన్నీ లేకుండా చేస్తున్నావా? అవి మాత్రం మామూలే, కానీ వర్షం మాత్రం రాకూడదయ్యో, వర్షం రాకూడదు. అమ్మాయిని అల్లాడ దించాలా, ఆ నుంచి బ్యాండ్ మేళం పెట్టుకొని రావాలా, ఆ తాలిబొట్టు ఎవరో తీసి రావాలా, ఆ చెప్పులు ఎవరో తేవాలా, అన్ని ఆచారాలు అన్నీ కూడా చేయాలి.
పసుపు లేనిదే పెళ్లి కార్డు బయటికి పోదు. పసుపు లేనిదే పెళ్లి కార్డు బయటికి పోదు. ఇవన్నీ ఎవరి ఆచారాలు, ఇవన్నీ ఎవరి పద్ధతులు? ఇవన్నీ బైబిల్ పద్ధతులా? ఎవరి పద్ధతులు అయ్యి? మరి నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఎవరి ప్రకారం చేస్తున్నావు? దేవునికి బాధ కదా. మరలా మంచి పిల్ల దొరకాల, మంచి అబ్బాయి దొరకాల, మళ్ళా వర్షం రాకూడదు, మళ్ళా ఈ డీజేని బట్టి ఎవరు కొట్టుకోకూడదు. అయ్యో అందరూ బాగుండాలి, బాగా ఎగరాలి, ఎవరు కొట్టుకోకూడదు. వర్షం లేకుండా 12 గంటల దాకా వర్షం లేకుండా ఉంటే బాగా ఎగురుతారు. మంచి వాతావరణం కావాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మంచి వాతావరణం కావాలి. వాళ్ళకి చెవట పోయకూడదు. దేవుడు మంచి చల్లటి గాలి తేవాలి స్టేజ్ మీదకి, వాళ్ళు ఎగరాలి కదా. ప్రార్థన చేయండి. ఏది మరి వాక్యానుసారంగా చేస్తున్నావా పెళ్ళి? వాక్యానుసారంగా సమాధి కార్యక్రమం చేస్తున్నావా? వాక్యానుసారంగా ఏ కార్యక్రమాన్ని, ఒక ఇల్లు ప్రారంభం చేయడం కానీ, లేకపోతే ఒక ఇంటి నిర్మాణం కానీ, ఏదైనా వాక్యానుసారంగా మనం చేస్తున్నామా? అందుకని దేవుడు వివాహం గురించి కానీ, లేకపోతే చనిపోయినప్పుడు కానీ, లేకపోతే గృహాలు, ఏదైనా ఏ కార్యక్రమం ఇలా చేయాలని చెప్పి చెప్పలేదు. ఎందుకంటే ఇక దాన్ని పట్టుకొని ఊగులాడతారని చెప్పేసి దేవుడు వాటి గురించి ఇప్పుడు దేవుడు వివాహం చేశాడు. దానికి ఎట్లా చేశాడు? తాలిబొట్టు కట్టించాడా? బైబిల్ మార్పిచ్చాడా? ఉంగరాలు పెట్టించాడా? ఎట చేశాడు? మనకేం తెలుసు? నువ్వు చూసావా? నేను చూశాను. ఎట్లా చేశాడు? ఆయన రాశాడా? రాయిలా. కానీ దైవ సేవకులు దీనికి ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. ఆ పద్ధతి ప్రకారం మనం ఫాలో అవ్వాలం దేవుని బిడ్డలుగా. అది పరిశుద్ధ వివాహం అంటే. మన పేరు మాత్రం కార్డు మీద పరిశుద్ధ వివాహం, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము. అవునా? నువ్వు ఎక్కడ పోతున్నా, పిల్లని చుట్టానికి పోతున్నా, ఇలా మంచి రోజు అని పోవచ్చా? యెహోవాని అడిగినవా లేకపోతే బేపనాడు అడిగినా? ఎవరిని అడిగినావు? చెప్పండి, నిజాలు చెప్పండి. మళ్ళా అంట యెహోవా వల్ల, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఈ దినంలో మనం ఏం చేయాలి? ఉత్సాహించి సంతోషించాలి. అర్థమవుతుందా? ఈ రోజున మరీ అసలు టూ మచ్ అయిపోయిందండి వివాహాలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాధ కలుగుతున్నాయి. ఎక్కడ చూసినా భయంకరంగా అన్నిల యొక్క ఆచార ప్రకారం అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, దేవుని కార్యక్రమాలు ఏ మాత్రం. ఇది పాస్టర్ గారు అనాలని పరిశుద్ధ వివాహం అని అంటమే తప్ప అది అపరిశుద్ధ వివాహం. అది పరిశుద్ధ వివాహం కాదు. ఎందుకంటే ఆడకొచ్చి మన సమాధి కార్యక్రమం పోతే ఒకడు ఎదురు నిలబడ్డాడు దారాలు కట్టుకొని సైగ చేస్తున్నాడు. నేను వాక్యం చదువుతుంటే వాళ్ళు చుట్టావంట దారాలు కట్టి బొట్లు పెట్టి వచ్చాడనమాట. ఆపంటున్నాడు. నేను ఒక పక్క కొబ్బరికాయలు కొట్టి కూడా బాప్తీసం తీసుకుందంటే ఆయన అట్నే అంటాడు, తీసుకురంటారా అని చెప్పి అంటున్నాడు. ఏం చేద్దాం, అక్కడ ఉండేవాళ్ళు పాస్టర్ గారు నువ్వెన్ని చెప్పినా వాళ్ళు వినరలే, కానీ మీరు అటు బోండి కాసేపు ఎంత భయంకరంగా తయారయ్యారంటే వాళ్ళ మాటలే చెల్లుతున్నాయి కానీ దేవుని మాటలు చెల్లట్లేదు. అందుకని ఇలాంటి వారి మీద దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? పెందలాడు లేచి చెప్పినా కూడా వాళ్ళు దేవుడి మాట వింటలేదంట. అందుకని దేవునికి ఇసుగు పుట్టి ఏం చేస్తానంటే, ఒక మనిషి మాట వింటున్నారే కానీ నా మాట వింటలేదు. అందుకని నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే 17వ వచనం చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడితేనే కానీ వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని కానీ వారు ప్రత్యుత్తరం ఇవ్వకపోయిరి, గనుక యూదా వారి మీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించేదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను. అమ్మో, ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుడు తన మాట వినకపోతే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నేను ఏ కీడైతే రప్పించాలనుకుంటున్నానో ఆ కీడంతటిని కూడా రప్పించబోతున్నాను. ఎందుకంటే మనిషి మాట వింటున్నారు కానీ నా మాట చెప్పండి మనిషి మాట వింటున్నారు కానీ నా మాట వింటల్లా. అసలు ప్రజలు ఎంత పిచ్చోళ్ళుగా ఉండారంటే, మొన్న మధ్య ఒక ఆయన లండన్లో నెట్లో పెట్టాడు. ఏమనంటే, మీకు పరలోకంలో స్థలం కావాలంటే నన్ను సంప్రదించండి అని. ఎక్కడంట?
భూమి మీద కాదు, పరలోకంలో అంట. పరలోకంలో మీకు స్థలం కావాలంటే నన్ను సంప్రదించండి అని చెప్పేసి యూట్యూబ్లో నెట్లో పెట్టంగానే టక అందరికీ అది చదివి నాకు సెంటు కావాలి, నాకు 2 సెంట్లు కావాలి, నాకు 1/2 సెంటు కావాలి, రేట్ ఎంత చెప్పని పెట్టారండి. ఇక వాడు చూసుకో చక్కగా 1/2 సెంటు 30,000, సెంటు 60,000 అని చెప్పేసి రేట్లు పెడితే కొనుక్కున్నారు. ఏమంటారు వీళ్ళు, పిచ్చోళ్ళు అంటారు లేకపోతే అసలు పరలోకంలో స్థలం అమ్మటం ఏందండి? అరే నీకు చంద్రమండలంలోనే స్థలం అమ్మటం చేత కదా, నీకు పరలోకం అమ్ముతావు. ఏడంది పరలోకం నువ్వు పోయావా తెలుసా? ఈ పిచ్చోళ్ళని అడ్డుకుంటున్నారు. అసలు రిజిస్ట్రేషన్ చేసేది ఎవరు? ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్థలంగా ఉంటున్నామండి, స్థలంగా ఉంటున్నామంటే అమ్మేవాడు ఉంటే ఏం చేస్తాడు. మరి ఆడెవరు మనకు అమ్మేది ఎవరు? మనకి రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? మనకి పేపర్లు ఎవరు ఇస్తారు? మనం పోయిన తర్వాత మన హ్యాండ్ ఎవరు చేస్తారు? అది గమనించొద్దా? ఇక అది చూసి పోలీసులు ఏడ నువ్వు స్థలం మీద రాని పట్టుకొచ్చారా అండి. ఎంత పిచ్చోళ్ళండి. ఎవరు వీళ్ళందరూ? పరలోకం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అండి? అన్యులా? ఎవరు పరలోకం గురించి ఎవరు తెలుసు? క్రైస్తవులే. వీళ్ళంటే ఆడ స్థలం కొనుక్కుంటారంట, వాడెవడు అమ్ముతాడంట. ఎంత పిచ్చోళ్ళండి. ఇలాంటి పిచ్చోళ్ళని బట్టి ఈ రోజున కొంతమంది పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారు, అట్టికాయలు అమ్ముతున్నారు చక్కగా, యాపిల్ కాయలు అమ్ముతున్నారు చక్కగా, కొబ్బరి నుండి డబ్బాలు అమ్ముకుంటున్నారు, మంచిగా కార్లు కొనుక్కుంటున్నారు, జల్సాలు చేసుకుంటున్నారు. నువ్వు మాత్రం అది నూరు రాసుకుంటా, పూసుకుంటా, తినుకుంటా, అది నీ పని అట్టయిపోతుంది. నీ బలహీనతను అడ్డం పెట్టుకొని నిన్ను బట్టి చక్కగా వ్యాపారాలు చేసుకుంటా వాళ్ళు హాయిగా జల్సాలు చేసుకుంటున్నారు. హాయిగా చక్కగా ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నారంటే అంత సుఖాన్ని అనుభవిస్తున్నారన్నమాట. లోకంలో అన్నింటి ఉద్యోగాల కంటే ఏ పని బెటర్ అని చెప్పేసి అంటే పాదిరి పని అనమాట. పాస్టర్ అనమాట. ఎందుకంటే 2 మాటలు చెప్తే 4 కాసులు వస్తాయి అంతే. ఏం పెట్టుబడి ఏముంది? ఎరగబడాల్సిన పనులు ఏముంది? ఒకవేళ కాళ్ళు నొప్పులు నడుము నొప్పి వచ్చినా కూర్చో ఒకటే వెనకాల కాసేపు కూర్చుంటాడు, చెబుతాడు. కాసేపు మళ్ళీ నడు నెబ్బుట్టినాడు, మళ్ళీ ఎగుతాడు, కాసేపు అటు ఇటు తిరుగుతాడు, చెబుతాడే. అయిపోయా 1 గంట 4 మాటలు చదివితే అయిపోయా. దానికోసం ఈ రోజున దేవుడు పిలవకపోయినా చాలామంది పాస్టర్లు అవతారం ఎత్తి ఏం చేస్తున్నారో తెలుసా? విశ్వాసం రాబట్టుకోవడం కోసం, ప్రజలను రాబట్టుకోవడం కోసం అనేకమైన మాయ మాటలు చెప్పి ఏం చేస్తున్నారు? వారి దగ్గర దోచుకుంటున్నారు. ఆ దోచుకునేటువంటి వాళ్ళ నర్సాపేట కూడా వచ్చాడు ఒక ఆయన మధ్య చిన్నగా ప్రారంభం చేశాడు. 10,000 కడితే మీకు సమాధి పెట్టుకోండి, నేనే పంపిస్తా. ఎంతగా దోచుకుంటున్నారంటే మీరు కనుక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే మీ యొక్క పేర్లన్నీ కూడా లాటరీ పద్ధతిలో తీస్తా. మీ పేరు వచ్చిందనుకో, మిమ్మల్ని నా దగ్గర కూర్చోబెట్టుకొని మీరు నాతో భోజనం చేయొచ్చు. ఏంటంట, ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తానంట, ఈయన లాటరీలో తీస్తాడంట, వాళ్ళ పేరు వస్తేనంట ఈయనంట వీళ్ళ దగ్గర భోజనం చేస్తారంట. అమ్మ మేము చేయమా, మీరు 10,000 ఈ పని చేయట్లేదు మీ కాడ, మీ ఇంట్లో ఏమో భోజనం చేసేందుకు 10,000 తీసుకుంటున్నావా? ఏందంట ఇప్పుడు ఆయన దగ్గర భోజనం చేస్తే ఏందంట, పరలోకం వస్తుందా? లేకపోతే పరలోకాలని పక్కన కూర్చోబెట్టుకుంటాడా? లేకపోతే యేసు ప్రభుతో రిక్వెస్ట్ చేసి అయ్యా ఇది మా టెంపుల్ ఓడే కానీ వీడిని ఆడ తీసుకో అని చెప్పేసి ఏమో చెబుతాడా? మరి చూడండి ప్రజలను ఎంతగా మోసం చేస్తున్నారో. కానీ ప్రజలు కూడా వాటికే మోసపోతున్నారు కానీ ఏది సత్యమో ఏది అసత్యమో ఏది దేవుని నిజమైన మాటో అర్థం కావట్లేదు. నేను మందిరం కడుతున్నాను, ₹1,00,000 కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు లాటరీ ద్వారా నా కారు ఇస్తాను. అబ్బా, నేను కూడా నా బైక్ని పెట్టినట్టు మందిరం పూర్తి అయిపోయేది శుభ్రంగా. ఈ తరుగులు మొత్తం అయిపోయేది. ఈ రకంగా ప్రజల్లో మాయ చేస్తూ ఉంటుంటే ఆ మాయలోనే పడిపోతున్నారు. అదే కరెక్ట్ అని నమ్ముతున్నారు. ఎందుకంటే చివరి దినాల్లో ఇంకంతే, ప్రజలు గుడ్డిదారిలో వెళ్ళిపోతారు, గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. నిజంగా విశ్వాసంతో నమ్మకంతో సేవ చేసేవారికి ఈ రోజున రోజులు లేవండి. కానీ ఒక రోజున దేవుని ఎదుట ఇదే నిలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఈ పరిచర్యకు ఒక రోజున పరీక్ష ఉంది. పరీక్షలో నిజమైనది నిలబడింది. ఎందుకంటే దీన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తారు. చెత్త అయితే కాలిపోతుంది, బంగారము రాళ్ళు అయితే ఇనుమైతే నిలబడింది. ఒకరోజు దీనికి పరీక్ష ఉంది కాబట్టి మేము భయపడి మాయ మాటలు చెప్పకుండా ఖచ్చితంగా వాక్య ప్రకారం పరిచర్య చేస్తున్నాం. మాకు అవసరం లేదు, మేము కూడా పెట్టవచ్చు ఆఫర్లో, మేము కూడా పెట్టవచ్చు అండి. ఆఫర్లు పెట్టవచ్చు. ఆఫర్లు పెడితే పడిపోయే వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు, కానీ అవసరం లేదు. మిమ్మల్ని పడేయటం ఏమంటాం, కానీ నేను పడిపోయాను అనుకో, రేపొద్దు నరకానికి పోవాల్సి వచ్చింది. నాకెందుకు ఆ బాధ? నాకు అవసరం లేదు. దేవుడు నా యొద్దకు పంపించిన వారికి సువార్త చెప్తాను అంతే. దేవుడు సంఘానికి నడిపించిన వారికి దేవుని యొక్క మాటలు చెప్తా అంతే. ఏదో కుప్పలు తెప్పలుగా రావాలని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి రకరకాల గాడిడలు చేసి, లేకపోతే రకరకాల లేనివి ఉన్నవి లేనట్టు కల్పించి చెప్పి ప్రజలను రాబట్టుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఏమండి, తాలు బస్తాల్లో 100 మెట్టి పెట్టినా ఉపయోగం ఏం లేదు. ఒక్క బస్తా చాలు గట్టి గింజలు, 2-3 నెలలు తినవచ్చు. 100 బస్తాలు తాలు గింజలు ఉన్నాయి అనుకోండి, ఏం చేసుకుంటాం? ఒక్క పూట అన్న తింటామా? కనీసం అవి గేదెలకన్నా ఉపయోగపడితే ఒట్టి పొట్టి ఏం చేసుకుంటాం? 100 బస్తాల కంటే ఒక మంచి బస్తా, మంచి ఒడ్లు బస్తా చాలు. వేల మంది కంటే ఖచ్చితంగా భక్తి చేసేటువంటి మీలో కొంతమంది మీరు భక్తి చేస్తే చాలండి, మీరే మా కిరీటాలు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేరే మా కిరీటాలు చాలా అవసరం లేదు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకు? విశ్వాసం లేని వాళ్ళు ఏదో ఇస్తానని చెప్పేసి అంటే దానికోసం పరిగెత్తేవాళ్ళు, దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళు ఎందుకు కుప్పలు తెప్పలుగా? ఆయన ఏది ఇస్తాడంట, పుట్టినరోజుకి కేక్ ఇస్తాడంట, చనిపోయిన రోజు సమాధి పెట్టేస్తాడంట, ఇస్తాడంట. వాటి కోసం పరిగెత్తేవాళ్ళు దేవుని మీద ఏం విశ్వాసం ఉంటుంది? విశ్వాసం ఉండదు. ఎందుకు? అనవసరం అలాంటి వాళ్ళు. అంత వేస్ట్ క్యాండిడేట్లు వాళ్ళందరూ. అంటే తాలుతో సమానం అన్నమాట. ఈ తాలు ఇప్పుడు కాదు, రేపు దేవుడు ఏం చేస్తాడంటే చాట్లు వేస్తాడంట. ఏం చేస్తాడు? ఆయన తూర్పారబడతాడు. ఆ రోజు ఒక రోజు రాబోతుంది. మీరు గట్టి గింజల తాలు గింజల మీరే నిర్ణయించుకొని జాగ్రత్తగా భక్తి చేయండి. పాస్టర్ని బట్టి భక్తి చేయొద్దు, దేవుని బట్టి భక్తి చేయండి. మిమ్మల్ని బట్టి మీరు భక్తి చేసుకోండి. మీ భక్తి కరెక్ట్గా ఉందా? మీ భక్తి మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళే భక్తిగా ఉందా లేదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఏదో పెద్ద సంఘంలో ఉంటే, పెద్ద సేవకుడి దగ్గర ఆ సంఘంలో ఉంటే పరలోక రాజ్యం అని బైబిల్ గ్రంథం చెప్పలేదు. ఉన్న చిన్న సంఘంలో అయినా సరే మనము భక్తి కలిగి చక్కగా ఉంటే మనం మంచిగా పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పెందలాడే లేచి నేను బోధించాను, నా ప్రవక్తలను పంపించాను కానీ నా మాట వినట్లేదు వీళ్ళు. ఒక మనిషి ఒక సాటి మనిషి మాట వింటున్నాడు కానీ సమస్తము సృష్టించినటువంటి సృష్టికర్త అయిన నా మాట వింటలా. కాబట్టి నేను ఏం ఆలోచన చేస్తున్నా అంటే దేవుడు నేను కాదండి, దేవుడు అంటున్నాడు ఏమనంటే, నేను రప్పించాలని అనుకుంటున్న కీడు వీళ్ళ మీదకి నేను రప్పిస్తాను. యూదా వారి మీదకి, ఇశ్రాయేల్ మీదకి నేను ఏం చేస్తాను? కీడు రప్పిస్తా. అయితే తండ్రి చెప్పిన మట్టి మాట ప్రకారం నడుస్తున్నారే, వాళ్ళకి ఏం చేస్తున్నా తెలుసా? చూడండి, ఇక్కడ ఒక మేలు ఉంది. ఏంటంటే చూడండి, 19వ వచనం మనం చదివి ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడు ఉండకుండా మానడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, తండ్రి మాట విని, తండ్రి ద్రాక్షారసం తాగొద్దంటే తండ్రి మాట విని తండ్రి మాట ప్రకారం నడుస్తున్నారే చూడండి, వాళ్ళు సంతతి, నేను ఆ సంతతిలో కొందరిని నేను నా సన్నిధిలో ఉంచుతాను అని చెప్పేసి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యత. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నావు, కానీ పరలోక సన్నిధిలో ఉంటావని గ్యారెంటీ నీకుందా? ఏదో రావాలని వస్తున్నావా? ఏదో అలవాటు ప్రకారం చేస్తున్నావా? ఆచార ప్రకారం చేస్తున్నావా? ఏదో పద్ధతుల ప్రకారం చేస్తున్నావా? చూడండి, పెందలాడి లేచి చెప్తున్నా కూడా దేవుని మాట వింటలేదని వారి మీద కీడు రప్పిస్తారంట. కానీ తండ్రి మాట ప్రకారం నడుస్తున్నటువంటి వారికంట దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా సన్నిధిలో వారిని ఉండనిస్తాను అని చెప్పేసిన. ప్రియమైన దేవుని మనం కూడా దేవుని మాట మనం కానీ విన్నామంటే అండి, దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడో తెలుసా? తన సన్నిధిలో
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం పడదాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మన పరిస్థితి ఏంది చెప్పండి? ఎవరిలాగా ఉందాం? ఎవరిలాగా ఉందాం? ఎలా ఉందాం? ఏం పొందుకుందాం? యూదుల్లాగా ఇశ్రాయేలులాగా దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా బ్రతికి కీడు తెప్పించుకుందామా? కీడు అనుభవిస్తూ నరకానికి పాత్రలు అవుదామా? యెహోనాదాబు యొక్క వంశస్థులు ఏ విధంగా అయితే అతను చెప్పిన మాట ప్రకారం నడిచి దేవుని యొక్క మెప్పును కోరి దేవుని సన్నిధిలో ఉంటారు అనేటువంటి ఒక గొప్ప ధన్యత సంపాదించుకున్నారో అలా ఉందామా మనం? వాళ్ళు తన పితరుడు చెప్పినటువంటి మాటకు లోబడ్డారండి. మరి మనం దేవుని మాటకి ఎందుకు లోబట్టలేదు? దేవుని విషయమై పోరాడేవాళ్ళు ఎందుకు లేకుండా పోతున్నారు కుటుంబంలో? నువ్వు బాప్తీసం తీసుకున్నావు కదా, అక్రమంగా ఏదన్నా కార్యక్రమం జరుగుతుంటే నువ్వెందుకు పోరాడకూడదు? నువ్వెందుకు మాట్లాడకూడదు? వీరాచారి గారి గృహంలో మరి వీరాచారి గారిది, మరియమ్మ గారిది, మరి తన పెద్ద కుమారుడు సీని గారి 3 చేశాం. 3 సమాధి కార్యక్రమాలు చేశాం. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ బంధువులు, కొంతమంది వాళ్ళ బంధువులు ఉన్నారు, అటు కాదు ఇట్లా చేయాలంటే ఆ కుటుంబ సభ్యులు లేదు, పాస్టర్ గారు ఏది చెప్తే దాని ప్రకారం మీరు చేయండి అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు ఉంటే అట్లా ప్రార్థనాపూర్వకంగా అండి చక్కగా డ్రమ్ము కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ చక్కగా మంచిగా అన్యుల మధ్య మంచిగా సమాధి కార్యక్రమాలు చేసామండి. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు నీ కుటుంబంలో చనిపోయారు,
ఎలా సమాధి చేయాలో నీకు తెలీదా? నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు? కుటుంబ సభ్యులతో, వచ్చిన బంధువులతో సమాధి కార్యక్రమం ఇలా జరగాలి, వివాహం ఇలా ప్రార్థనాపూర్వకంగా జరగాలి అని ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతున్నావు? నోరు ఎందుకు తెరవట్లేదు? అదే పక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు దాన్ని అంటే గయ్యని లెగుతున్నావే, మరి ఈ విషయాలు ఎందుకు గయ్యాన్ని లేగవు? ఎందుకు నువ్వు రాజీ పడుతున్నావు? పాపానికి ఎందుకు చోటిస్తున్నావు? కుటుంబంలో నీ ద్వారా పాపపు కార్యాలు జరుగుతున్నాయి. జాగ్రత్త. అహరోను బట్టి అక్కడ కొంతమంది చచ్చారు. అహరోను ఎవరు చెప్పండి? ఎవరు? మోషే అన్న కదమ్మా, సంగతి అందరికి తెలిసిలే, మోషే అన్న అని. ఆయన చేసే పని ఏంది? ఏం చేయాలి? వస్తాడులే, దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు, కానీ నోరు మూసుకొని మీరు కూడా దేవునితో మాట్లాడండి అని చెప్పాల్సిన వాడు ఏం చేసినట్టే, మీ దగ్గర ఏముంది? మీ దగ్గర ఏముంది? అక్కడ పసుపు కుంకుమ ఉంది, తీసురా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారులే, ఆయన చేసుకున్న తర్వాత మన ఏముంది, తీసుకొని రా. ఏముంది నీ దగ్గర? ఏముంటుంది? వాళ్ళు పాపం చేయడానికి కారకుడు ఎవరు? జాగ్రత్త. మన కుటుంబాల్లో కూడా పాపపు కార్యాలు జరగడానికి మరణమే కారణం ఎవరు? రేపు దేవుడు తీర్పులో అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఎందుకు మనం ఖండించలేకపోతున్నావు? చెడు ఎందుకు మనం ఖండించలేకపోతున్నావు? చెడు కార్యక్రమాలు జరుగుతుంటే ఎందుకు మనము ఖండించలేకపోతున్నాం? దేవుని కార్యం కొరకు ఎందుకు మనం ముందుకి రాలేకపోతున్నాం? ఎందుకు పోరాడలేకపోతున్నాం? దేవుని పద్ధతులు ఈ కార్యక్రమం జరగాలి, దేవుని పద్ధతులు ఈ కార్యక్రమం జరగాలి, పాస్టర్ గారు చెప్పినట్లు ఈ కార్యక్రమం జరగాలి అని నువ్వెందుకు నీ నోట నువ్వు మాట్లాడలేకపోతున్నావు? వాళ్ళు ప్రార్థన కాదు, వాళ్ళకి తెలీదు. అన్యుల దగ్గరికి వెళ్ళి అడిగి వస్తారు. నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ ఇచ్చి అలాగే నువ్వు జరిగిస్తున్నావు. వాళ్ళకి నీకు తేడా ఏంటి? అందుకనే ఇశ్రాయేలు మీదకి, యూదుల మీదకి ఏమొస్తుందంట? జాగ్రత్త. వాళ్ళు అక్కడికి వెళ్ళి కీడు తీసుకొస్తే ఆ కీడు ఏమవుతుంది? అది కూడా నీ కుటుంబం మీదకి చుట్టుకుంటుంది, నిన్ను బట్టి. తర్వాత మమ్మల్ని పిలిచా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అయ్యా. వాళ్ళు చేస్తా నువ్వేం చేసావు? వాళ్ళు చేస్తుంటే నువ్వేం చేసావు? భూత వైద్యుని తీసుకొస్తుంటే, సోది చెప్పేవాళ్ళని తీసుకొస్తుంటే, లోక సంబంధమైనటువంటి జాతకాలు చెప్పేవాళ్ళని, వాస్తులు చెప్పేవాళ్ళని తీసుకొస్తుంటే, ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తిగా కుటుంబంలో నువ్వేం చేస్తున్నావు? ఉండి ఏం చేస్తున్నావు? నువ్వు తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు? ఎందుకు ఖండించలేకపోతున్నావు? ఎందుకు బుద్ధి చెప్పలేకపోతున్నావు? ఎందుకు వాటిని దూరం పెట్టలేకపోతున్నావు? అందుకనే మన కుటుంబాలు ఈ దరిద్రమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాయి. ఈ రోజున ప్రభువుని తెలుసుకొని అవన్నీ విడిచిపెట్టిన కుటుంబాలు చక్కగా వర్ధిల్లుతున్నాయి. ఆత్మీయతల వాళ్ళు వర్ధిల్లుతున్నారు, ఆ శరీర సంబంధంగా వాళ్ళు వర్ధిల్లుతున్నారు. మనం ఎన్నాళ్ళ నుంచి ప్రార్థనకు వస్తున్నా, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు మన జీవితాల్లో, మన బ్రతుకులు అట్లాగే. మరి కారణం ఏంటంటే ఆనాడు ఇశ్రాయేలు యూదులు ఎట్లా తయారయ్యారో ఈరోజు కూడా మనము మాకు అన్నీ తెలుసు, అవి తెలుసు, అవి చేయాలి, ఇవి చలి. పాస్టర్ గారికి ఏం తెలుసు? నిన్న కాక మొన్న వచ్చాడు, ఆయనకేం తెలుసు? ఆయన వయసు ఎంత, మా వయసు ఎంత అని అనగానే నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంటవే. పాపపు కార్యాల్లో నీవు కూడా భాగస్తులు అయిపోతున్నావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాకుండా మధ్యాహ్నం వేళ యెహోనాదాబు యొక్క సంతతి వారంట దేవుడు అంటున్నాడు, నేను వారిని నా సన్నిధిలో ఉంచుతాను. ఎంత గొప్ప మాట! దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు వాస్తవానికి ఉండవలసింది ఎవరు? అసలు వాస్తవానికి దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు ఎవరు? ఇశ్రాయేలు యూదులు. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, వారు ఉండాలి. కానీ వారి స్థానం ఎవరికి వచ్చిందంటే అన్నిళ్ళకి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? దేవుడు అంటాడు, జస్ట్ వాళ్ళు పెదవులతోనే నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. ఎందుకంటే ఆయన అంటాడు, నేను కాదు, వాళ్ళ హృదయము కొవ్వు చేసిందంట. ఏమైపోయిందంట? మా దేవుడే లేరా, ఇశ్రాయేలు దేవుడు మన దేవుడే, మనోడే. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, ఏడే ఉంటాడు, దగ్గరలోనే ఉంటాడు, మనోడే. అయ్యా నేను పాపిని, దేవా పాపిని, నిన్ను ఆశ్రయించాలనగానే ఎమ్మడే వస్తాడు. తర్వాత మనం చేసేది మనం చేసుకోవచ్చు, మనోడే, ఏడే ఉంటాడు. లెక్కలేంతానా. కానీ అన్నిలైతే ఎంత విలువగా, ఎంత వాళ్ళు దేవుని గౌరవిస్తారు, ప్రేమిస్తారు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే ఈ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోకుండా మన కుటుంబము ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే దాని యొక్క విలువ, దాని యొక్క గొప్పతనం అది వర్ణనాతీతం. అది చెప్పడానికి
వీలేదండి. అంత గొప్పది. మన కుటుంబం మనము ఎక్కడో ఉండాలని కోరుకోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటే, ఎవరితో భోజనం చేయడం, ఎవరితో సెల్ఫీ దిగడం కాదు, కానీ దేవునితో ఉంటే ఎంత సంతోషమో తెలుసా. వీళ్ళేముందో అందరూ మనుషులండి, ఆఫ్టర్లో ఉంటారు పోతారు, కానీ దేవుడు స్థిరంగా ఉండేవాడు, నిత్యం ఉండేవాడు. ఆయన పరలోక రాజ్యాన్ని మనకిచ్చేవాడు. అంటున్నాడు, వారిని వారి సంతతిని నేను నా సన్నిధిలో అది ఉండనిస్తా. నా సన్నిధిలోంచి వాళ్ళ నెట్టివైన నా సన్నిధిలో వారిని ఉంచుకుంటాను. వాస్తవానికి ఉండవలసింది యూదులు, ఇశ్రాయేలు ప్రజలు, కానీ ఆ స్థానం వీళ్ళకి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళు మాట ప్రకారం నడుచుకుంటున్నారంట. మాట ప్రకారం నడుచుకుంటున్నారు. వీళ్ళు మాత్రం మాట చెప్తే దానికి వ్యతిరేకంగా ఇంకా అసలు వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారో తెలుసా, మాట వింటాం అట్ట పెట్టు. ఇప్పుడు ఇరిమియా వెళ్ళి పెందలకాళ్ళు లేచి వాళ్ళకి బోధిస్తున్నాడు, దేవుడు ఎట్లా నాతో చెప్పమన్నాడు అని చెప్పేసాను అనుకోండి, ఎవడో నీకు చెప్పింది రా అని చెప్పేసి ఏం చేస్తున్నారు తెలుసా, రాళ్ళు పెట్టి కొట్టడం, కొరడాలు తీసుకొని కొట్టడం, తర్వాత నీళ్ళని బాయిలు వేయటం, కాళ్ళు కట్టి అటు వేయడం, ఎండలు వేయడం, ఎంత చిత్రహింసలు పెడుతున్నారు తెలుసా. దేవుడు చెప్పిండా, ఇప్పుడు చెప్పు అని చెప్పేసి చెప్పేవారిని కూడా ఏం చేశారో తెలుసా, చిత్రహింసలు పెట్టారు. ఇర్మియాని ఎంత భయంకరంగా చేశారో తెలుసా. ఆహారం లేకుండా, నీళ్ళు లేకుండా, వస్త్రాలు లేకుండా ఆయన్ని ఎంతగా బాధ పెట్టారో తెలుసా, ఎంతగా ఇబ్బంది పెట్టారో తెలుసా. ఎవరో బయట వాళ్ళు కాదు, అనిలు కాదు, ఎవరో యూదులు, ఇశ్రాయేలు ప్రజలే. అందుకనే యెరూషలేమా ఎంతోమంది ప్రవక్తలను యుద్ధకు పంపిస్తే నువ్వు వారిని ఏం చేశావు, చంపేశావు. ఎంతోమందిని నేను పంపించాను, వారిని పొట్టన పెట్టుకున్నావు. నేను చూసి బాధ వేస్తుంది. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే, కంటి మీద కొనుకు లేదు, కడుపు నిండా ఆహారం లేదు. ఎందుకంటే చుట్టూ కూడా శత్రువులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది పౌరులు చనిపోతున్నారు, వీళ్ళు చంపుతున్నారు, వాళ్ళని వీళ్ళ చంపుతున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఎవరికి నెమ్మది లేదు, అక్కడ ఎవరికి నెమ్మది లేదు. అయినా దేవుడు దానిని విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. అయినా మనల్ని కూడా విడిచిపెట్టడు. మనం ఆ రకంగా చేస్తున్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఇంకా తెలుసుకుంటున్నారని తన కృప, ఎక్కడ పాపము విస్తరిస్తుందో అక్కడ దేవుని యొక్క కృప కూడా. లేకపోతే మేము కూడా అనొచ్చు, ఇటు చేస్తున్నాం, మేము కూడా ఈ పెళ్లి చేయమని చెప్పేసి మేము కూడా అనొచ్చు. కానీ ఎక్కడ పాపం విస్తరిస్తుందో కృప కూడా తెలుసుకుంటారు, బాగుపడతారు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా వేచి చూస్తున్నాడు. పనిహిమాలిన పనులు చేస్తున్నా మనలను, మన కుటుంబాలను దేవుడు భద్రంగా ఉంచుతున్నారు. ఎందుకంటే తన కృప ఉంది. అయితే ఆ కృపను పోగొట్టుకోకుండా దాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనకి దేవుడిచ్చాడు. దాన్ని కాపాడుకుంటూ ఇకనైనా తెలుసుకొని దేవుని మాటల ప్రకారం జీవిద్దాం, దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని ఆజ్ఞకు మనము విధేయత కలిగి దేవుని మాట ప్రకారం మనం నడుచుకుందాం. తద్వారా ఈ భూలోకంలో అదేవిధంగా పరలోకంలో ఒక శ్రేష్టమైన మంచి స్థితిని కలిగి దేవుని సందులో నిత్యము సంతోషిస్తూ ప్రభుతో యుగాలు జీవిద్దాం. అలాంటి కృపా భాగ్యం మనకి, మన సంఘానికి, కుటుంబానికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమె. అందరు కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. త్వరగా అందరు కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకొని అందరు లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు ఇర్మియాని పిలిచాడు. ఇర్మియా, నువ్వురా, నీకు మాట చెప్తాను, ఆ మాట ప్రకారం వచ్చేయి. రేకాబీర్ దగ్గరకు వెళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి ద్రాక్షరసం వారి ఎదుట పెట్టు. ఆ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో నువ్వు పరిశీలన చేయని చెప్పేసి అన్నప్పుడు ఇర్మియా చేసినప్పుడు వాళ్ళు ద్రాక్షరసం మేము తాగం. ఎందుకని తాగం? మా పితడు చెప్పాడు, యెహోనాదాబు చెప్పాడు తాగొద్దని, మేము తాగం. ఎస్, చూసావా వాళ్ళు వాళ్ళ పితరు మాట ఎట్లా వింటున్నారు.
కానీ నేను పెందలాడ లేచి వారితో మాట్లాడిన తన ప్రవర్తనను పంపించి నా ప్రవర్తనను పంపించి వారికి నా మాటలు చెప్పిన నా మాట లెక్క చేయట్లేదు. చూడు, అందుకని నేను వారి మీదకి కీడు రప్పించబోతున్నాను. ఇదిగో తండ్రి మాట విన్నటువంటి ఆ సంతతిని నేను నా సన్నిధిలో ఉండనిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మరి నీ కుటుంబం, నీ పరిస్థితి ఏంది? నీ కుటుంబం ఎక్కడుంది? ఎక్కడ ఉంటుంది? నీ కుటుంబం దేవుని మాట వింటున్నారా? దేవుని మాట ప్రకారం నడుచుకుంటున్నారా? దేవుని యొక్క అడుగుజాడలో నడుచుకుంటున్నారా? నీ మాట ప్రకారం ముందు కొనసాగిపోతున్నారా? నీకు సంతోషాన్ని కలుగు చేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేసుకొని కుటుంబాన్ని దేవునికి అప్పు చెబుదాం. అదేవిధంగా రేకాబీయులు దేవుని సన్నిధిలో నిలబడతారంట. దేవుడు అంటున్నారు, వీళ్ళని నా సన్నిధిలో ఉంచుకుంటానని. ఎంత గొప్ప ధన్యత! ఆ గొప్ప ధన్యత ఇశ్రాయేలుకి, యూదులకి. కానీ అది వీళ్ళు పొందుకుంటున్నారు. సహోదరుడు, ఈ రోజున మేము పుట్టక క్రైస్తవం, పుట్టిన దగ్గర నుంచి మేము ప్రార్థన అని చెప్పేసి అంటున్నాం, కానీ దేవుని మాట మనం వింటలేదు. అంటే పాస్టర్ గారిని పిలిపించుకొని ప్రార్థన పెట్టుకున్నంత మాత్రం దేవుని మాట విన్నట్టు కాదు. వాక్య ప్రకారం మనం ఏ కార్యక్రమం చేసుకుంటున్నా వాక్య ప్రకారం జరిగితే అప్పుడు మనం దేవుని మాట వింటున్నట్లు. వాక్య ప్రకారం కాకుండా మన ఇష్టానుసారంగా మనం చేస్తున్నామంటే అది దేవుని మాటకి వ్యతిరేకంగా మనం చేస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, శాపాన్ని తెచ్చి పెడతాను, కీడుని తెప్పించి పెడతాను అంటున్నాడు. దేవుని మాట ధిక్కరించి మనం ఎందుకు కీడు తెచ్చుకోవాలి? మనం కీడు తెచ్చుకోవడానికి కాదు యేసు ప్రభువుని నమ్ముకుంది, ఆయన ద్వారా మేలు పొందుకోవడం కొరకు. కనుక ఈ సమయంలో నీకు రావాల్సిన దీవెన, నీకు రావాల్సిన ఆశీర్వాదం, నీకు రావాల్సినటువంటి ఆ కృప అనిలకు వెళ్ళిపోతుందేమో. ఒకసారి ఆలోచన చేసుకొని ఇప్పుడైనా దేవునికి కృపకు పాత్రుడుగా, ఇప్పుడైనా దేవుని కృపకు పాత్రురాలుగా నీవు ఉండాలని ప్రభుపేట ప్రేమతో దైవ సేవకుడు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడు తగిన సమయంలో దైవ సేవకులను పంపించి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని మాటకు విధేయత కలిగి లేకపోతే ఒక రోజు నా దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడంట. అప్పుడేం చేస్తాం? పరలోక రాజ్యం కూడా అంట, అప్పుడేం చేస్తాం? అందుకే ప్రభు మనతో మాట్లాడినప్పుడే, సమయం ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడే మన హృదయంలో ఉన్న గర్వాన్ని తీసివేసుకొని దేవుని యొక్క వాక్యానికి లోబడదాం. దేవుని యొక్క వాక్యానికి లోబడదాం. దేవునిలో మన స్థానాన్ని సంపాదించుకుందాం. దేవునిలో స్థానాన్ని సంపాదించుకొని సంతోషంగా ప్రభుల ముందు కొనసాగిపోదాం. ఈ సమయంలో నువ్వెవరి పక్షాన ఉండవు? ఎవరి మాట వింటున్నావు? లోక సంబంధమైన మనుషుల మాటలు విని అవి చేస్తున్నావా? అవి పాటిస్తున్నావా? దేవుని యొక్క మాట విని బైబిల్ ప్రకారం నువ్వు పాటిస్తున్నావా? ప్రతిదీ సేవకుని యొక్క మాట ప్రకారం నడుచుకుంటున్నావా? లేకపోతే అన్యుల దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకొని అవి చేస్తూ నష్టపోతున్నావా? జాగ్రత్త. విగ్రహారాధన అంటే దేవునికి బహు కోపం. ఆయన అన్నాడు, నేను తప్ప మరొక దేవుడు లేడని. కానీ ఈరోజు నా దేవుళ్ళు పేరట ప్రజలను మోసం చేస్తున్నారు. జాగ్రత్త. దేవుడు చేసిన సృష్టి దేవుడు అని చెప్పేసి రోజున ప్రజలను మోసం చేస్తున్నారు. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. ఓ మనుషుడా, ఏమి విత్తుతావో అదే కోస్తావు. జాగ్రత్త. ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు రావాల్సిన కృప అనిలకు వెళ్ళిపోతుందేమో. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడైనా నీ ఎదుట దేవునికి వ్యతిరేకమైన కార్యములు జరుగుతున్నప్పుడు నువ్వు వాటిని వ్యతిరేకించి నీ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని కార్యాలు జరిగేటువంటి బిడ్డగా నీవు ఉండాలి. దేవుని పక్షమున నిలబడేటువంటి బిడ్డగా నీవు ఉండాలి. ఆ విధంగానే మన పితరులు దేవుని పక్షాన్ని నిలబడి వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. హతసాక్షులుగా మారిపోయారు. ఏ సంత త్యాగం నేను చేయమంటలేదు, కానీ మాట మాట్లాడడానికి ఏమైంది? ప్రార్థన పరంగా ఇవి జరగాలి, ప్రార్థన పరంగా ఇవి జరగాలి, ఈ కార్యక్రమం జరగాలని చెప్పేసి నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీకు అవకాశం ఉన్న ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు? చెప్పిన నా మాట ఎనరని చెప్పేసి తప్పించుకున్నా. ముందు నువ్వు చెప్పాలి కదా, ముందు అసలు నువ్వు మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడు. వినకపోతే దేవుడు చూసుకుంటాడు. మనం పరిపూర్ణమైన భక్తి చేస్తే దేవుని కార్యాలు జరగాలని మనం తాపత్రయపడతాం. మనలోనే పరిపూర్ణత లేదు. లోక సంబంధమైనటువంటి వాటికి కూడా మనం స్థానం ఇస్తున్నాం. అవి జరగటం మనకు కూడా ఇష్టమే, అందుకనే మాట్లాడలేకపోతున్నాం. ఎంతకాలం దేవుని బాధ పెడతావు? దేవుడు తన బాధ చెప్పుకుంటున్నాడు. ఇర్మియా చూడు,
తండ్రి మాట కుమారులు వింటున్నారు, కానీ నా మాట నా ప్రజలైన ఇశ్రాయేలు యూదులు వినలేకపోతున్నారు, వింటలేదు, తిరుగుబాటు చేస్తున్నారు. చూడు, ఇది వారికి చెప్పని చెప్పేసి దేవుడు బాధపడుతున్నాడు. ఇంకెంతకాలం దేవుని బాధ పెట్టేవారు ఇంకా ఉంటాం? ఇంకెంతకాలం దేవుడు తన కృప మన మీద ఉంచి మనల్ని ఇంకా కాపాడుతుంటే ఇంకెంతవరకు ఆయన బాధ పెడతాం? ఇంకెంతవరకు ఆయన బాధ పెడతాం? తినరానివి తిని, చూడరానివి చూసి, మాట్లాడవని మాట్లాడి, చేయరాని కార్యక్రమాలు చేసి, తేకూడనివి తెచ్చుకొని, ఎల్లకూడని స్థలాలకి వెళ్ళి ఎంతకాలం దేవుని బాధ పెడతావు? ఎంతకాలం దేవుణ్ణి కష్టపెడతావు? ఎంతకాలం నీ వలన దేవుడు బాధపడాలి? ఇంకెంతకాలం దేవుని యొక్క వాక్య ప్రకారం కార్యక్రమాలను చేసుకోకుండా ఎంతకాలం దేవుని బాధ పెడతావు? ఎంతకాలం? నువ్వు అడిగిన ప్రతిదీ ఆయన ఇస్తున్నాడు కదా, నువ్వు అడిగిన ప్రతి సహాయాన్ని చేస్తున్నాడు కదా. ఆయన మాట నువ్వు ఎందుకు వినలేకపోతావు? నీ మాట ఆయన వింటున్నప్పుడు ఆయన మాట నువ్వెందుకు వినలేకపోతున్నావు? జాగ్రత్త. నువ్వు అడిగిన ప్రతిదీ ఇప్పుడు ఆయన ఇస్తాడు, కానీ రేపటి దినాన ఆయన తీర్పులో నిలబెట్టి ప్రతి మాట, ప్రతి ప్రతి సందర్భం ఎదుటి పెడతాడు ఆయన. ఖచ్చితంగా నిన్ను లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. అప్పుడు నువ్వు తల దించుకోవాల్సి వస్తుంది. అందుకే ఎవరేమనుకున్నా సాతాను కార్యాలకి ఎదురు తిరుగు, దేవుని కార్యాలు జరిగే విధంగా ప్రోత్సహించు. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఎక్కడ మాట్లాడవద్దు. దైవ సాగుడు చెప్పే మాటలు దైవ సాగుడికి, బయట వాళ్ళకి చెప్పే మాటలు బయట వాళ్ళకి చెప్పి అట్లా దేవుని కార్యక్రమాలు పాడు చేయవద్దు. దేవుని పనిని పాడు చేయవద్దు. దేవుని పని ఎక్కడైనా ఒకటే, దైవ సాగుడు చెప్పినా ఒకటే, విశ్వాస చెప్పినా ఒకటే. కానీ నీవు సగం దేవునివి, సగం అన్యులవి చెప్పి జాగ్రత్త. కుటుంబాలలో కలహాలు తేవద్దు, కుటుంబాల మీదకి శోధన తేవద్దు, కుటుంబాల మీదకి నాశనము తెచ్చుకోవద్దు, కుటుంబం మీదకి అనేకమైనటువంటి కీడులు తెచ్చుకోవద్దు. దేవుని మాట వినకపోవటమే కీడు. దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇంకా యెరూషలేమును ఇంకా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు అపజయము లేకుండా జయ జీవితాన్ని వరకు కలుగు చేస్తున్నాడు. ఎవరు కూడా ఇంతవరకు యెరూషలేమును ఎదిరించలేకపోయారు, యూదులను ఎదిరించలేకపోయారు. నేటికి కూడా పై చేయి చిన్న దేశమైన ఇశ్రాయేలుదే, చుట్టూరు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఎంతగా పోరాడుతున్నా ఇప్పటికీ ఓడిపోయిన దేశం ఒకటే, ఇశ్రాయేలు దేశం. దేవుడు తన కృపను ఇంకా చూపుతా ఉన్నాడు. సహోదరుడు, దేవుడు తన కృప మనలో కూడా ఇంకా చూపుతా ఉన్నాడు. ఆ కృపకు మనం దూరం కావద్దు, దూరం చేసుకోవద్దు. వాక్యానికి లోపడదాం. ఏదో దేవుని దగ్గరికి వచ్చి అవసరాలు తీర్చుకొని పోవడం కాదు, కానీ దేవుని అవసరాలు కూడా తీర్చేటువంటి వారికి మనం ఉండాలి. నీవు మహిమతో రానున్న ఆ రోజున నా చేతిని విడువకు నా యేసయ్యా. నీవు మహిమతో రానున్న ఆ రోజున నా చేతిని విడువకు నా యేసయ్యా. నీ ముఖ సౌందర్య చూడాలనే ఆశయా, అందుకే నీ ఆత్మతో నడిపించుమా. నీ ముఖ సౌందర్య చూడాలనే ఆశయా, ఆత్మతో నడిపించుమా. ఆరాధన నీకే సై పాడదాం, చప్పలు కొడుతూ స్తోత్రం. ఆరాధన నీకే సయ్యా, ఆరాధన సయ్యా, ఆరాధన నీకే సయ్యా, ఆరాధన
నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, స్తోత్రం, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆయన త్వరగా రాబోతున్నాడు. సిద్ధపడిన తన సంఘమును తీసుకొని వెళ్ళడానికి, ఆయన ఆజ్ఞలు పాటించిన వారికి, ఆయన యొక్క ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకున్న వారికి, ఆయన చిత్త ప్రకారం నడుచుకున్న వారిని తీసుకొని వెళ్ళడానికి ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు సిద్ధపడ్డావా? ఇంకా మనిషి యొక్క మాటలు విని మనుషుల యొక్క పద్ధతుల ప్రకారం నడుచుకుంటూ దేవుని బాధ పెడుతున్నావా? త్వరగా రాబోతున్నాడు. ఆయన చెప్పిన గుర్తులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయన రాకడ గుర్తులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన వాకిటనే ఉన్నాడు. నువ్వు సిద్ధపడ్డావా? ఈ సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఈ సమయంలో నీ స్థితి ఎలా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నువ్వు ఎవరి మాట వింటున్నావు, ఏ పద్ధతులను అనుసరిస్తున్నావు, ఏ మాటలు నువ్వు పాటిస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకొని, దేవుని మాటల, లోక సంబంధమైన మాటల ఒకసారి ఆలోచన చేసుకో. ఒకసారి ఆలోచన చేసుకొని, నీ స్థానం ఏంటి, నీ యొక్క పరిస్థితి ఏంటి? యెహోనాదాబు యొక్క కుమారులు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారంట. ఎంత గొప్ప భాగ్యం వారికి దక్కిందో. జస్ట్ ఒక తండ్రి మాట వింటేనే అంత స్థానం దక్కినప్పుడు, నువ్వు దేవుని మాట వింటే నీకు ఎంత స్థానం దక్కిందో తెలుసా? దేవుడి కుడిపార్శ్వమున కూర్చుంటావు. దేవుడి కుడిపార్శ్వమున ఉంటావు. దేవుడి కుడిపార్శ్వముననే ఉంటావు. ఆ గొప్ప ధన్యత ప్రభువుని కలుగజేస్తాడు. కనుక ఈ సమయంలో అల్పమైనవి కావాలా, నిత్యం ఉండే దేవుని సన్నిధి కావాలా? ఒకసారి ఆలోచన చేసుకొని దేవునికి భయపడుతూ దేవుని సన్నిధిలో, దేవునికి భయపడుతూ దేవుని సన్నిధిలో గడుపు. ఒక మంచి భవిష్యత్తు ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక మంచి భవిష్యత్తుని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అది ఇవ్వడానికే నువ్వు అర్థం చేసుకోకపోయినా, నువ్వు అర్థం చేసుకునేలాగా ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు అర్థం చేసుకునే విధంగా ఆయన మాట్లాడతాడు. నువ్వు అర్థం చేసుకున్న దాకా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. నీ ప్రాణం పోయిన దాకా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే నీ మీద ఆయనకున్న ప్రేమ అంత గొప్పది, అంత ఉన్నతమైనది. అంత గొప్ప ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఎవరు ప్రేమించని ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. కాబట్టి నీకోసం, నా కోసం కలవరి శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. మన పాపాలు తన భుజం మీద వేసుకున్నాడు. మన కోసం ఒక గొప్ప త్యాగం చేశాడు. అందుని బట్టి నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకో. అందుకే దేవుని కార్యక్రమాలు జరగడానికి నువ్వు ప్రయాసపడు. దేవుని పని జరగడానికి ప్రయాసపడు. దేవుని మాట ప్రకారం నడుచుకో. దేవుని సన్నిధిని అనుభవించు. పరలోక రాజ్యాన్ని సిద్ధపరచుకో. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. లోకానుసారంగా నడుచుకునే వారికి పరలోకంలో స్థానం లేదు. జాతకాల ప్రకారం, వాస్తు ప్రకారం, సోద ప్రకారం నడుచుకునే వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు. వారి మాట విన్న వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు. బైబిల్ ప్రకారం నడుచుకున్న వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉంది.
నువ్వు ఎవరి ప్రకారం నడుచుకుంటున్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని, ప్రస్తుతానికి నీపై ఉన్నటువంటి దేవుని కృపను నువ్వు దూరం చేసుకోకుండా చక్కగా వాక్యానుసారంగా ప్రతి కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ప్రభుని సంతోషపరచు. తర్వాత దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సంతోషపరుస్తాడు. ప్రభుని గణపరచు, తర్వాత నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు గణపరుస్తాడు. కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధిలో ఉండు, తర్వాత నీ కుటుంబాన్ని ప్రభు పరలోక రాజ్యం చేరుస్తాడు. సావులకు తీర్మానం చేసుకుందాం. యెహోనాదాబు యొక్క కుమారులు ఏ విధంగా అయితే తన తండ్రి చెప్పిన మాటల ప్రకారం, తన పెద్దడు చెప్పిన మాటల ప్రకారం నడుచుకొని అయ్యా దేవుని ద్వారా మంచి మెప్పు పొందారో, ఘనత పొందారో, దేవుని సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం వాళ్ళు కలిగి ఉన్నారు. అలాగే నేను కూడా నీ యొక్క మాటల ప్రకారం నడుచుకొని, వాక్య ప్రకారం, మీ సేవకుని యొక్క మాట ప్రకారం నడుచుకొని, నీ మాట ప్రకారం, నీ మాట సేవకుని మాట, సేవకుడు నీ మాట కనుక చెప్పేది ప్రభువా, నీ మాట ప్రకారం నేను నడుచుకుంటూ నీ సన్నిధిలో నేను నిత్యం ఉండాలి ప్రభు, అలా ఉంటాను నాయన అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకో. ఏదో మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు చెప్పిన మాటలు కాదు, కానీ నీ మాట ప్రకారం నడుచుకుంటాను ప్రభు అని చెప్పేసి చిన్న తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకుందాం. ఇంకెంతవరకు ఇలాంటి తీర్మానం లేకుండా దేవుని బాధ పెడతాం? ఇంకెంతకాలం పాపంలోనే పరిగెత్తుతాం? ఇంకెంతకాలం క్రమం లేని భక్తి చేస్తాం? ఇంకెంతకాలం శక్తి లేని భక్తి చేస్తాం? ఇంకెంతకాలం విశ్వాసం లేని భక్తి చేస్తాం? ఇంకెంతకాలం దేవుని బాధ పెట్టే భక్తి చేస్తాం? ఇంకెంతకాలం సాతాను నవ్వే భక్తి చేస్తాం? ఇంకెంతకాలం? వద్దు సోదరుడా, వద్దు సోదరు, ఇప్పటికే చాలా సమయం, చాలా సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. వ్యర్థమైన భక్తి చేసి అంతా వ్యర్థం చేసుకున్నాం. లేదు లేదు, ఇప్పుడే నీ స్థితిని మార్చుకో, ఇప్పుడే నీ అభిప్రాయం మార్చుకో, ఇప్పుడే నీ పద్ధతి మార్చుకో. దేవుని మీద నువ్వు ఆధారపడి మరణమైన, జీవమైన, నష్టమైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా జాగ్రత్త. దేవుని విడిచిపెట్టవద్దు. ఏబు సమస్తం కోల్పోయినా దేవుని విడిచిపెట్టలే. తనకున్న విశ్వాసం విడిచిపెట్టలే. తనకున్నది విడిచిపెట్టాడే తప్ప దేవుని విడిచిపెట్టలే. నీవు నేను కూడా ఏబు కంటే ఎక్కువ శ్రమలు అనిపించట్లేదు, శోధన అనిపించట్లేదు, కానీ అంతగా పరీక్షకు మనం గురవట్లేదు. కానీ మనకు కలుగుతున్నటువంటి వాటిలోనే నమ్మకంగా ఉందాం. ప్రభుల ముందు కొనసాగిపోదాం. అటు కృప ప్రభు మనకు దయచేయండి. మన తీర్మానం ప్రభు స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకున్నాం. మధ్యలో అబ్రాహం గారు నడిచిన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుని ముగించు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడా, నిరంతరము స్తోత్రార్హుడైన యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మధ్యాహ్న సమయం ముందు మీరు మా కోసం ఇచ్చిన పునరుద్ధారణ రోజు సృష్టికర్తమైన నేను జ్ఞాపకం చేసుకుంటూ నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో మానవాడిని మీరు పుట్టించి మానవాళ్ళతో పాటు కూడా నాయన నీ లేఖనము, వాక్యమనే నీ మా వినికిడి తెచ్చి మమ్మల్ని బాగు చేయటానికి, లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి నాయన విడిపించడానికి మాతో పాటు నువ్వు వచ్చి మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ సమయం ముందు నాయన ఇదిగో మీరు మీ కాలంలో నాయన మీరు చేసిన అనేకమైన గొప్ప కార్యాలను బట్టి వినిన వారి పరిస్థితి ఎలా ఉన్నదో మీరు తెలియజేశారు. అవును ప్రభు, ఒక మానవుడు తన కుమారులకి చెప్పిన మాట, తండ్రి మాట విని తండ్రి చెప్పినట్లు వారు చేశారు ప్రభు. అవును నాయన, సృష్టికర్తవైన నువ్వు చెప్పినట్లు నాయన మేము చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్ర. ఒక మనిషి మార్గం చూపలేడే కానీ సృష్టికర్తమైన దేవుడు మార్గం చూపించే దేవుడవు. తండ్రి, మీరు బాధపడుతున్నారు. నేను చెప్పిన మాట వినట్లేదు. నేను అనుకున్నది నేనే కీడైతే మీ మీదకి రప్పిస్తాను. నా మాట వినట్లేదు కాబట్టి ఆ కీడి మీ మీదకి రప్పిస్తానని నాయన
మీరంతగానో నాయన బాధతో తెలియజేయుచున్న మాట నాయన మధ్యాహ్న సమయం విని ఉంటుండగా నీకు బాధ తెచ్చే పనులు మా జీవితాల్లో ఏమి జరుగుతున్నాయో మా ప్రభువా మమ్మల్ని మేము గమనించుకొని తెలుసుకొని మంచి ఏదే చెడ్డ ఏదైనా తెలుసుకొని నాయన ఆ మంచి మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో నడుచుకోవడానికి నీ కృప దయచేయండి. నీకు ఇష్టం కాని కార్యాలనైనా మేము చేయకుండా నన్ను మానుకోవటానికి నీ కృప దయచేయండి. లోక సంబంధమైన సాతాను అనేకమైన విగ్రహ ఆరాధనలు చేయకూడని కార్యాలు చేస్తూనైనా నీ కోపం తెప్పిస్తున్నా ఈ రోజుల్లో నాయన అలాంటి పరిస్థితి నుండి విడుదలపరిచి నాయన నిత్యము నీ మార్గంలో నడుచుకోవటానికి నన్ను నీ కృప మాకు దయచేయండి. ఇవి ఎంతవరకు నన్ను దాసుల ద్వారా మాట్లాడిన మాటలు నా హృదయంలో మా హృదయంలో ఫలించడానికి మీ కృప దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలహీనలను బలపరచండి, సమస్యల చేత రోగముల చేత ఓడిన వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. వర్తమానం అందించిన మీ దాసునిగా బలపరచని మీ సన్నిధిలో వాడుకోమని ప్రార్థన చేయుచున్నాను. మీకు తిరిగి మా గృహాలు వెలుచుంటుండగా నీ కాపుదల భద్రత నాకు మా అందరికి దయచేసి మమ్మల్ని నీ సన్నిధిలో ఈ విధంగా బలపరిచి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి.